నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కట్టుకున్నవాడు మొగుడవుతాడు అనుకుంటే యముడయ్యాడు అని అంటోంది సరోజ. సొంత ఇంట్లోనే పని మనిషిలా బ్రతుకుతున్నాను అని బాధపడుతోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని వచ్చిందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది. మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్. సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు, కొడుతూ ఉంటారు, స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చడం, డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో అత్తమావి ఉంటారా, లేదంటే మీ ఇద్దరు సెపరేట్ గా ఉంటారా? అత్తయ్య మామయ్య ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా? చేస్తారు, అయినా పట్టించుకోరు. గారంగా పెంచారు. కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అని అంటారు పేరెంట్స్. సరే నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్ కి? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా? మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు పర్లేదా మీ అమ్మా నాన్నకి? అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి అని అంటారు. నాకు నిన్ను నమ్మబుద్ధి అవ్వట్లా. అది నిజమా కాదా కూడా తెలియట్లేదు. నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా? అదేదో నువ్వు ముందే చెప్పేసి. ఏం లేదు. యువరాజ్ గారు రండి, కూర్చోండి. మేడం నాతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఎవరా అబ్బాయి? అది అతను కూడా పేరేంటి? పేరు రాహుల్ మేడం. రాహుల్ రండి. ఏమవుతారు ఆయన? తెలిసిన అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకయ్యా? ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో ఆయన ఎందుకు అని ఉండాలి మేడం, తను ఉంటేనే తెలుస్తుంది. ఫోటోలు ఏంటి? ఏ ఫోటోలు చూపెట్టి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను? అవి మార్పింగ్ ఉన్నాయి సార్, అంతా అవి మార్పింగ్ ఫొటోస్ ఉన్నాయి. అవి నేను కూడా చెప్పలేను, అలాంటి ఫొటోస్ ఉన్నాయి. అవును, ఒక కొన్ని న్యూడ్ ఫోటోలకి ఈ అమ్మాయి ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుందాం. అసలు నువ్వు క్రూయల్ కదా, అంత ఉత్తమంగా అతన్ని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఏంటి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? అదేదో నువ్వు తొందరగా రివీల్ చేయ, నాకు టెన్షన్ వస్తుంది. పక్కన ఆయన కూర్చోబెట్టావు, అయ్యో పాపం అని చెప్పేసి అంటున్నావు. పిల్లని చెప్పు తొందరగా. మామూలుగా పెళ్ళైనాక రిసెప్షన్ లో పక్కన కూర్చుంటాం కదా, నా పక్కన కూర్చున్నప్పుడు కూడా తను వేరే ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, మా మొగుడు పక్కనే ఉన్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. మళ్ళీ రాహుల్ ఎందుకు వచ్చాడు అసలు నీ లైఫ్ లో? 3 years వదిలేసాడుగా, ఈ లాస్ట్ 1 year ఎందుకు దూరాడు మీ ఇద్దరి మధ్యన? కాలేజ్ లో ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావు నువ్వు? నీ నెంబర్ ఎలా ఉంది ఆయన దగ్గర? కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్ అతను మీకు, లేదా నార్మల్ ఫ్రెండా? అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్గా చాట్ చేసేది బిఫోర్ మ్యారేజ్. అంటే నేనంటే ఇష్టం టైప్లో మాట్లాడేవారు ఎప్పుడు. లవ్వేనా? అంటే యాక్చువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు. ఎవరు? ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు. ఎవరు అడిగారు? తను అడిగిందా? తను అడిగేటప్పుడు నిన్ను అడిగేదా? ఎంత అడిగింది? వడ్డీతోనా వడ్డీ కాకుండా మొత్తం ఎంత అమౌంట్? ఇంచుమించు ఒక 2 lakh వరకు. 2 lakhs. 2 lakhs వరకు ఇస్తూనే పోయావా అడగకుండా? అంటే ఉందా ఏంటి? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని అర్థం అవుతోంది. అవును మేము ఉంది. ఎవరితో ఉందమ్మా? ఉందంటే ఏముంది? రాహుల్ తోటే ఉంది సార్. అయ్యా, ఎప్పటి నుంచి ఉంది? మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము ఫ్రెండ్స్ సార్. తప్పేముంది, ప్రతి ఒక్క అబ్బాయి కూడా అమ్మాయిలనే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ చూపిస్తారు కదా. నేనేమి రాహుల్ని పెళ్లి చేసుకోవట్లేదు కదా, నేను పెళ్లి చేసుకున్నది అయితే మా హస్బెండ్. ఈ షేడ్ ఏంటమ్మా తట్టుకోలేకపోతున్నావు? నువ్వు అన్న డైలాగ్ కి మాకు షేక్ అయిపోయాను తల్లి. డిగ్రీ చదివానన్నావు కదా, ఏం చదివావు? సంబంధాలు మేము చదవలేదమ్మా. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం. సరోజ్ అనే ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చిందండి. నాకు ఎలాగైనా న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతూ ఉంది. మరి తను ఒకసారి పిలిచి తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సరోజ గారు రండి.
నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? అప్పుడు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు పెళ్ళైన తర్వాత జాబ్ చేయడం. ఓకే, మ్యారేజ్ అయిపోయిందా మీకు? ఎన్నేళ్ళు అవుతుందండి పెళ్ళి? 4 సంవత్సరాలు. 4 years అవుతుంది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్? అరేంజ్డ్. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? లేదు. పిల్లలు లేరు. అరేంజ్డ్ మ్యారేజ్ 4 years అవుతుంది. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి? ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది. మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్గా. ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారుగా మీ వారు, లేదంటే బలవంతంగా ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఇష్టపడే చేసుకున్నారు. సో ఎప్పటి నుంచి కొట్టడాలు లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు, కొడుతూ ఉంటారు, స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చడం, ఓహో. డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు. పెళ్ళైన వెంటనే మీరు బాగున్నారా? 1 నెల వరకు బాగానే ఉంది. 1 నెల వరకు బాగున్నారా? ఆ తర్వాత ఇలా స్టార్ట్ అయిందా? మరి ఇంట్లో వాళ్ళందరికి చెప్పారా మీరు? అత్తయ్య మామయ్యకి చెప్పినా సరే పట్టించుకోరు. మీ ఇంట్లో అత్త మావయ్య ఉంటారా, లేదంటే మీ ఇద్దరు సెపరేట్ గా ఉంటారా? అత్తయ్య మామయ్య ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా? చేస్తారు, అయినా పట్టించుకోరు. మీ అత్తయ్య గారు ఏమనలేదు, మామయ్య గారు ఏమనలేదు. మరి మీ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పేరెంట్స్ కి చెప్పినా సరే కాంప్రమైజ్ అవ్వాలి, అది అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తారు. అయ్యో. మీరు ఒక్కళ్ళే వచ్చారా, మీతో ఎవరైనా వచ్చారమ్మా? మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? ఎవరు రారు. మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారా? మరి ఇక్కడ దాకా వచ్చారు అంటే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఎలా అయినా కొట్టినా, చంపినా, కాల్చినా అక్కడే కాపురం చేయాలన్నారు కదా. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ స్టేజ్ దాకా వచ్చారు ధైర్యంగా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు ఎందుకు వెళ్ళావా షో దాకా అని అనరా? అడగరు. అడగకపోవచ్చు. ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా పెళ్ళి అయిన తర్వాత? మానేమన్నారు సార్. అతను మానేమన్నాడా? 4 సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేకపోవటానికి కారణం? మేమే వద్దనుకున్నాం. హెరాస్మెంట్ ఉందా? అప్పుడే ఎందుకని నువ్వు అనుకున్నావా, ఇద్దరు అనుకున్నావు? ఇద్దరం అనుకున్నాం. ఇద్దరు అనుకున్నావు. ఏ కారణం చూపెట్టి మిమ్మల్ని హెరాస్ చేస్తాడు అతను? అంటే అనుమానమా, లేదంటే తాగిన మత్తులోనా, లేదంటే మామూలుగానే శాడిస్టా, ఏంటి? నార్మల్ గానే సాడిస్ట్. ఉత్తిని ఏమనుకుండానే ఆయన తిట్టడం కొట్టడం లాంటివి చేస్తాడా సరదాగా? ఆ. ప్రతిరోజు కూడా తిడుతూ కొడుతూ ఎందుకు తిడతాడు? ఏదో ఒక కారణం అనేది ఉంటది కదా, సార్ చెప్పారు కదా. ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు. ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు. ఎందుకలా? ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక వంక నేను తిట్టడానికి. ఏం పని చేస్తుంటాడు? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఎక్కడ, వైజాగ్ లోనేనా? మీ హస్బెండ్ ఒక్కళ్ళేనా, ఇంకా ఆడబడుచు అట్లా ఎవరైనా ఉన్నారు ఇంట్లో? మీ అత్తమ్మ వాళ్ళకి ఎంతమంది పిల్లలు? హస్బెండ్ ఒక్కడే. ఒక్కడే కొడుకు. గారంగా పెంచారు. కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అని అంటారు పేరెంట్స్. సరే నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్ కి? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా? మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. వాళ్ళే చంపాలని ఏమీ లేదు ఇక్కడ. కొత్త రూల్ కదా ఇవన్నీ. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు పర్లేదా మీ అమ్మా నాన్నకి? అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి అని అంటారు. మరి సర్దుకుపోయావా? ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు? ఏం చదువుకున్నారు? డిగ్రీ సార్. ఇంతకు ముందు ఉద్యోగం చేసుకున్న దాన్ని ఇప్పుడు బతకగలవు కదా? బతకగలవు కదా? మనం గట్టిగా మాట్లాడొచ్చు కదమ్మా. ఊరికైనా ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, లేదంటే బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేయాలి కదా. ఎందుకు 4 ఏళ్ల నుంచి సర్దుకున్నావు నువ్వు? ఎవడు సపోర్ట్ చేయట్లా. ఈ ఫోన్ నెంబర్ ఒకటి దొరికింది, వీళ్ళైతే ఏదో హెల్ప్ చేసేస్తారులే అని వచ్చా, అంతేనా? అదేం లేదు. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా? నీకేం కావాలి చెప్పు. ఇక్కడ వరకు దేనికి వచ్చావు చెప్పు. ఏం కావాలి నీకు? నాకు న్యాయం చేస్తారని సార్. అంటే ఏం న్యాయం? అంటే భర్తను మార్చటమా, విడాకులు ఇప్పించటమా, ఏం న్యాయం? ఎందుకు కొడుతున్నాడని తెలుసుకోవాలా? తెలిస్తే చాలా. నాకు ఎంటర్టైన్మెంట్ అండి మామని కాల్చడం కొట్టడం అంటే చాలా. మార్చాలా వద్దా? మార్చాలా వద్దా? నువ్వు ఇంత సైలెంట్ గా ఉంటే తప్పేదో నీ వైపే ఉందేమో అని నాకు అనిపిస్తోంది. కాబట్టి నువ్వు ఏదైనా క్లియర్ గా క్లారిటీ, మేము క్వశ్చన్ అడిగితే దానికి అలా ఆన్సర్ చెప్తున్నావు అంతే. నువ్వు క్లియర్ గా ఏమి చెప్పట్లే, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పట్లా. నువ్వు ఏదో సింపుల్ గా మేము క్వశ్చన్ వేస్తున్నావు, దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తున్నావు. డైరెక్ట్ గానే వచ్చి ఏం చెప్తున్నావు? నన్ను సిగరెట్ తో కాలుస్తున్నాడు, తాగుతున్నాడు, కొడుతున్నాడు, ఇలా అప్పచెప్పినట్టుగా అప్పచెప్తున్నావు. నాకు నిన్ను నమ్మబుద్ధి అవ్వట్లా. అది నిజమా కాదో కూడా తెలియట్లేదు. నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా? అదేదో నువ్వు ముందే చెప్పేసి. ఏం లేదు. సో నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండడం కానివ్వు, వేరే అఫేర్ కానివ్వు, అలాంటిది ఏమైనా ఉన్నాయా? లేదు. లేదు పక్క. పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నారు, లవర్స్ ఎవరు లేరు. లేరు. సో ఇష్టంగానే నువ్వు మీ ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. పెళ్ళైన తర్వాత మీ ఆయన అంటేనే నీకు ఇష్టం. కాకపోతే కొడుతున్నాడు, తిడుతున్నాడు, దేనికి అనేది తెలీదు. పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ అత్తమామయ్య కూడా సపోర్ట్ చేయట్లేదు. అంతేనా? అంతే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుసా వాళ్ళందరికీ ఈ స్టోరీ? మీ ఆయన ఇలా కొడతాడు అని ఒక్క మీ అమ్మా నాన్నకి అత్త మామకి తప్ప ఇంకెవరికి చెప్పాల. నెక్స్ట్ మేమే. మీ అత్తమామయ్య బాగానే చూసుకుంటారా?
వాళ్ళు కూడా తిడుతూ వాళ్ళు కూడా ఇలానే ప్రవర్తిస్తారు. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే నువ్వు ఇష్టం లేదని ఇంట్లో అర్థం. ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తారు మ్యామ్. క్లీన్ చేస్తారు కదా, సో ఫ్లోర్ దానికి ఐ మీన్ చీరలు అవి వాడతారు మ్యామ్. నువ్వు కట్టుకునే చీర ఒక పని మనిషి కన్నా దారుణంగా పడుకునేటప్పుడు కూడా ఫుడ్ అది పెట్టు ఇది పెట్టు ఎప్పుడు పడుకోవడమేనా 24 గంటలు పని చేయడం తెలియదా అది ఇది అని ఏదో రకంగా నిన్ను హింసించడం ఇంట్లో, అంతేనా? ఇంట్లో పని అంతా నువ్వే చేస్తావా? నేనే చేస్తాను. ఏమేం పనులు చేస్తావు అమ్మ లేచిన దగ్గర నుంచి? అన్ని బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, వంట చేయడం, సో అన్ని నేనే చేస్తాను. ఇది నలుగురికి వంట నువ్వే చేస్తావా? నేనే చేస్తాను. ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేదు? పిల్లలు వద్దు అనుకునే అంశంలో ఎందుకు అంత కోఆర్డినేషన్? ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు? లేదంటే పిల్లలు కలగట్లేదా మీకు? నార్మల్ గా 4 సంవత్సరాలు వద్దనుకున్నాను. ఎందుకు? అతను ఏమైనా సెటిల్ అవ్వాలా లేదంటే సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి? బయటికి వెళ్ళడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఎప్పుడు ఇంట్లోనేనా? ఇంట్లోనే మ్యామ్. సరదాగా సినిమాలకు తీసుకెళ్ళటం, హోటళ్ళకి తీసుకెళ్ళటం, బయట ఫంక్షన్లకు వెళ్ళటం కలిసి, అలాంటిది ఏమన్నా ఉందా? అది కూడా లేదా? లేదు మ్యామ్. తీర్థయాత్రలు కన్నా వెళ్తారా? అసలు ఇప్పటివరకు వేరే బయట ఫంక్షన్ కూడా నువ్వు మీ ఆయన కలిసి బయటికి వెళ్ళలేదా? లేదు మ్యామ్. అతను మీ ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు, ఒకప్పుడు లేకుంటే నా జీవితం ఎలా ఉంటుంది అన్నది ఎప్పుడు నువ్వు ఊహించుకున్నావా? ఆ జీవితమే ప్రశాంతం రా బాబు అని అనుకున్నావా? అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి తాగే కొట్టేటప్పుడు అలానే అనుకుంటారు. రోజు ఈ హింస కంటే సింగిల్ గా ఉండడం బెటర్ రా ఏ బాబు. ఒక్క విషయంలో అయినా మీ ఆయన మంచోడా? 4 సంవత్సరాల పాటు ఇంత కొట్టి హింసి సిగరెట్లు పెట్టి కాలుస్తున్నాడు అన్నా కూడా నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నావంటే ఏదో ఒక అంశం ఉండుంటది కదమ్మా, నీకు నచ్చినటువంటిది కానీ లేదంటే నలుగురికి నచ్చినటువంటిది కానీ. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఉండాలి, తప్పదు కదా. తప్పక ఉంటున్నావు అంతే. ఏ సద్గుణం లేదు అతను. వీడికి ఇష్టమే, వీళ్ళ అమ్మా నాన్నకి ఇష్టమే, వీళ్ళ అత్త మామకి ఇష్టమే. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మా ఆయన్ని మార్చండి, ఎవడు చెప్పినా వినట్లేదు. నీ వయసు ఎంత? మీ ఆయన వయసు ఎంత? 25, 27. నీకు 25, మీ ఆయనకి 27. ఇంత చిన్న వయసులోనే ఇన్ని క్రూరమైన పనులు చేయడం ఏంటి? ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా? లేదంటే ఇంతేనా? ఇంతే మ్యామ్. లేదంటే మీ ఆయన మీద ఏమైనా అనుమానం ఉందా? వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, సో వాళ్ళ గురించి నన్ను ఇలా కొడుతున్నాడు, తిడుతున్నాడు, లాంటి అనుమానం ఏమన్నా ఉందా? లేదు. అలాంటిది ఏమీ లేదు. మీ ఆయన మంచోడే, కాకపోతే నేను కొడుతున్నాడు. కొడుతుంటా. సరే, మీ ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఏంటి అని. ఓకే మ్యామ్. యువరాజ్ గారు రండి, కూర్చోండి. మేడం నాతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఎవరా అబ్బాయి? అది అతను కూడా పేరేంటి? పేరు రాహుల్ మేడం. రాహుల్ రండి. ఆయన మీ ఇద్దరి మధ్యలో వాళ్ళెవరో అండి? మీకు ఏమన్నా చుట్టవా, బ్రదరా? ఏమవుతారు ఆయన? తెలిసిన అతను. తెలిసిన అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకయ్యా? ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో ఆయన ఎందుకు అని ఉండాలి మేడం, తను ఉంటేనే తెలుస్తుంది. విషయం తెలుస్తుందా మాకు? ఓకే చెప్పమ్మా. అది ఇక్కడ ఏమైనా కొడతారని భయమా? సెక్యూరిటీయా? అదేం లేదు. మీ ఆవిడ కొడతావంట, సిగరెట్లతో కాలుస్తావంట, రోజు తాగి వస్తావంట. నీ వయసు ఎంత? నువ్వు చేసే ముదురు పనులేంటి? మేడం రోజు తాగొచ్చడం అనేది అది నేను ప్రైవేట్ జాబ్ చేస్తా కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ తోటి నలుగురితోటి బయటికి వెళ్ళిన రోజు ఎందుకు తాగుతావా? పార్టీ వేర్ లో తాగారంటే ఓ పద్ధతి కానీ. బయటికి వెళ్ళినప్పుడు తాగడం అలాంటివి చేస్తూ ఉంటాం మేడం. కాకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పరంగా కానీ ఇంట్లో మదర్స్ ఫాదర్స్ వాళ్ళు కొంచెం సీనియర్స్ కాబట్టి వాళ్ళ పడాలి, వాళ్ళతోటి ఉండలేక కొంచెం. సరే, రోజు తాగి కొట్టడం ఎందుకు? నేను ఏదో డిప్రెషన్ లో కొంచెం అప్పుడప్పుడు నాకు కొంచెం అతిస్థిమితం లేకుండా నేను ఏదో ప్రవర్తిస్తుంటాను సో మేడం. నీకు డిప్రెషన్ అనే జబ్బు ఉందా? కొంచెం డిప్రెషన్ లో ఉంటాను సార్ నేను ఎప్పుడు. ఎందుకు? దేనివల్ల? ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు, మ్యారేజ్ అయింది, అప్పుడే నేను ఎంత చెప్పిన ఆయన కూడా ఉంటాం మా ఎందుకు? ఒక్కడే కొడుకు కదా, అంత చిన్న వయసులో నీకెందుకు పెళ్లి చేశారు? అది ఇక సెటిల్ అవ్వకుండా సంబంధం తీసి పెళ్లి ఎందుకు చేశారు? జాబ్ ఉంది, కొత్తగా ప్రైవేట్ జాబ్ వచ్చింది కదా అని ఇంకా నేను ఇక జాబ్ చేసుకుంటాను కదా అని సరే చేసుకుందాం అన్నట్టు నేను చేసుకున్నాను మేడం. కానీ చేసుకున్న కాంచి నాకు మనశ్శాంతి లేక ఆఫీస్లో పడలేక ఇటు ఇంట్లో పడలేక. సిగరెట్లు కాలుస్తావా? సిగరెట్లు అంటే ఎప్పుడో ఒకసారి మేడం. నువ్వు కాలుస్తావా ఆవిడ కాలుస్తావా? నేను కాలుస్తాను మేడం. ఎప్పుడో ఒకసారి కోపంలో నేను ఏదో ఫ్రస్ట్రేషన్ లో. ఏం ఫ్రస్ట్రేషన్? ఏం అడుగుతున్నా ఫ్రస్ట్రేషన్ అంటే ఆ పిల్లని హింసించుతున్నా? కొడతావా అంటే కొడతానంటున్నావు, తాగుతావా అంటే తాగుతానంటున్నావు, కాలుస్తావా అంటే కాలుస్తానంటున్నావు. యువరాజ్, ఒక్క కారణం చెప్పు. ఆ అమ్మాయిని బాధ పెట్టడానికి ఒక్క కారణం చెప్పు. నీ డిప్రెషన్, నీ టెన్షన్, నీ ఆఫీసులు, నీ తాగుళ్ళు, నీ సిగరెట్లు ఓకే. ఆ అమ్మాయిని 4 సంవత్సరాలు బట్టి ఎందుకు హింస పెడుతున్నావు సాడిస్ట్ లాగా? ఆఫీస్ నుంచి ఇంటికి వస్తా సార్, ఆఫీస్ నుంచి ఏదో టెన్షన్లో వస్తాను, నేను ఏదో పనిలో ఆలోచించుకుంటూ వస్తాను. వచ్చేసరికి తను ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. లోపల నుంచి మా అమ్మవారు ఏదో చెప్పడం, తిని చేయకపోవడము, తను ఏదో వచ్చి నాకు చెప్పడము, వాళ్ళిద్దరూ పడక నాకు చెప్పడము. ఆ కోపంలో నువ్వు ఈ అమ్మాయిని కొట్టడం. ఏం చేయలేక నేను ఫినాన్షియల్ ప్రాబ్లమ్, ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పేసి నువ్వు అంటున్నావు. అమ్మాయి చక్కగా డిగ్రీ చేసింది, మరి అంత ఇబ్బంది అయితే అమ్మాయి కూడా జాబ్ చేస్తే నీకు టెన్షనే ఉండదు కదా? ఎందుకు మానిపించావు? పెళ్ళప్పుడే పెద్ద కండిషన్ అంట మీది, జాబ్ చేయొద్దని. అంటే జాబ్ చేస్తే అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే నువ్వు ఎన్ని మాట ఎనదానే?
అలా ఏం లేదు. మరి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తగ్గిస్తుంది కదా ఆవిడ కూడా జాబ్ చేస్తే. అంటే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా మేడం. ఆ, ఎందుకు చూడ పని మనిషిని పెడితే సరిపోద్ది కదా. మీ పేరెంట్స్ చూసేది ఎందుకు, కోడలు కూర్చొని చూస్తుందా? సరే, అక్కడేదో పెద్ద సీక్రెట్ ఉన్నట్టుందా, ఆ అబ్బాయిని ఎందుకు పిలిపించావు? అది ఈ మధ్యలో కొంచెం తన మీద ఏంటంటే ఈ అబ్బాయి తనను హెరాస్మెంట్ చేస్తున్నాడని. ఏంటంటే మళ్ళీ గట్టిగా చెప్పు. ఈ మధ్యలో తను ఒంటరిగా ఉండడం అలాంటివి గమనించాను మేడం. ఎవరు? నేను గమనించాను. ఓకే. ఏందని ఆరాధిస్తే ఈ అబ్బాయి తనను ఏమైనా ఇబ్బంది పెట్టడం, హరాస్ చేయడం, ఫోన్లలో ఫొటోస్ ఇట్లా పంపించడం, మెసేజ్ లాంటివి పంపించడం అని జరిగింది. తను చెప్పిందా మీకు? తను చెప్పింది. రాహుల్ అరెస్ట్ చేస్తున్నాడు. తను చెప్పింది. అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావా? అలా అని కాదు మేడం, సొల్యూషన్ దొరుకుతుంది కదా. సరే చెప్పు, తర్వాత అంటే ఎంతకాలం క్రితం విషయం ఇది? ఇది జరిగి ఒక 1 year నుంచి. 1 year బట్టి, కానీ నీ శాడిజం 4 years బట్టి, ఇది ఈ మధ్యన 1 year బట్టి. ఎందుకంట? ఎందుకు ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి పరిచయం ఎలా అసలు? అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అని అన్నారు సార్. ఎవరు చెప్పారు? తను చెప్పింది ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అంటే నార్మల్ గానే ఉంటారు కదా సార్. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నేను రెగ్యులర్ గా అమ్మాయిని హింసిస్తున్నానండి నా డిప్రెషన్ వల్ల. నాకు 1 year బ్యాక్ తెలిసింది మా ఆవిడ చాలా సైలెంట్ గా ఉంటుంది అని. నువ్వు కొట్టడం వల్ల సైలెంట్ గా ఉండొచ్చుగా. ఇంత మాట్లాడడం ఎందుకని మూలకి వెళ్ళిపోయి ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంటుంది. అలాంటి అమ్మాయి నీకు చెప్పింది నన్ను ఒక వ్యక్తి హెరాస్ చేస్తున్నాడు అని. ఆ వ్యక్తిని నువ్వు కనిపెట్టావా, ఆవిడే కనిపెట్టి? అంటే తన రోజు ఫోన్ చూసాను మేడం, మామూలుగా ఛార్జింగ్ పెట్టినప్పుడు మెసేజ్ వచ్చింది అని చూసాను. ఏందని ఇట్లా మెసేజ్ ఆరాధిస్తే అప్పుడు చెప్పింది మేడం పలానా వ్యక్తి అని. ఆ వ్యక్తి ఏమైనా అడిగితే మాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్రెండ్ అని అన్నది. నీకు ఎప్పుడు దొరికాడు ఇతను? రాహుల్ నీకు కూడా ఫ్రెండేనా? నాకు ఫ్రెండ్ నీకు కాదు, వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్. బిఫోర్ మ్యారేజా ఆఫ్టర్ మ్యారేజా? బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్. 1 year బ్యాక్ నాకు తెలిసింది. ఫ్రెండ్స్ అని అనుకున్నాము, నార్మల్ గా ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్ అని అనుకున్నాము. సరే ఫ్రెండ్ అయితే ఫ్రెండే కదా అని అనుకున్నాము. బట్ కొన్ని రోజుల నుంచి ఇంకా బిహేవియర్ తేడా కొట్టేసింది ఆమెది. నేను కొంచెం ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే ఈ మనోడు కొంచెం ఆమెను అరెస్ట్ చేయడం అది. ఫోటోలు ఏంటి? ఏ ఫోటోలు చూపెట్టి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అతను? అది వాళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ తోటి తిరిగిన ఫోటోలు, మామూలు జనరల్ ఫోటోలే కదా. మ్యారేజా? బిఫోర్ మ్యారేజా ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటోసా? అవి మార్ఫింగ్ ఉన్నాయి సార్ అంతా. అవి మార్ఫింగ్ ఫొటోస్ ఉన్నాయి, అవి నేను కూడా చెప్పలేను, అలాంటి ఫొటోస్ ఉన్నాయి. అవును, కొన్ని న్యూడ్ ఫోటోలకి ఈ అమ్మాయి ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుందాం. అంత ఉత్తమంగా అతన్ని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఏంటి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? హింస పెరిగిందా తగ్గిందా? హింస తగ్గింది సార్, నేనే తగ్గించుకుంటున్నా సార్. తగ్గించుకున్నావు రివర్స్. సో అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు హింస పెట్టడం తగ్గిస్తావు అనమాట. యూజువల్ గా మేము రివర్స్ చూస్తాం. ఎనీవే సరే అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావు? హెరాస్ చేస్తున్న తర్వాత ఏం జరిగింది? కానీ ఇన్ని రోజులు తట్టుకున్నా అంటే మెచ్చుకోవాలి ఆమెను. సూపర్. మరి అప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోవాలి కదా నాన్న, అక్కడ కూర్చున్నావు ఎందుకు? అదేదో నువ్వు తొందరగా రివీల్ చేయ, నాకు టెన్షన్ వస్తుంది. పక్కన ఆయన కూర్చోబెట్టావు, అయ్యో పాపం అని చెప్పేసి అంటున్నావు. పిల్లని చెప్పు తొందరగా. అతను ఎందుకు ఇంత తీసుకొచ్చా? స్లో మోషన్ కోపంతో తీసుకొచ్చావా? అసలైన నిజాలు ఏంటి అని తెలుసుకోవటం తీసుకొచ్చా? రాహుల్ ఎందుకు తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టా? సార్ ఎందుకు తీసుకొచ్చానంటే అసలు మేజర్ కారణం ఏంటంటే సార్, దీని అంతటి కారణం మా వైఫ్ సార్. మెయిన్ లీడ్ మా వైఫ్. ఏ రకంగా? ఏ రకంగా అంటే తనకు ముందు నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బిఫోర్ మ్యారేజ్. ఎట్లా అంటే సార్, ఇప్పుడు పెళ్లి పీటల మీద మామూలుగా పెళ్ళైనాక రిసెప్షన్ లో పక్కన కూర్చుంటాం కదా, నా పక్కన కూర్చున్నప్పుడు కూడా తను వేరెవరితో ఫోన్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, మా మొగుడు పక్కనే ఉన్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు అప్పుడే విన్నారా? నేను అది తర్వాత విన్నాను. నాకు ఏం చెప్పిందంటే విషెస్ చెప్తున్నారు, మా ఆయన పక్కనే ఉన్నాడు అని అలా చెప్పింది నాకు. మరి సో నాకు అసలు నేను ఇక నా వర్క్ టెన్షన్ లో నేను ఇవన్నీ పెద్ద పట్టించుకున్నా కదా, మార్నింగ్ వెళ్ళటం ఈవినింగ్ వచ్చేటం. ఇప్పుడు ఈయన కూడా బాయ్ ఫ్రెండ్ అని ఇదే? ఈయన బాయ్ ఫ్రెండ్ మేడం. మరి దానికి ఎందుకు ఇలా తిప్పి చెప్పావు? మాకు డైరెక్ట్ గానే చెప్పొచ్చుగా, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందండి బాయ్ ఫ్రెండ్ అని, మా వైఫ్ ని హెరాస్ చేస్తున్నాడండి, నేను కనిపెట్టి తెచ్చానండి. ఆవిడ భరించడం సూపర్ అండి, ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అండి. సో రిసెప్షన్ నుంచి మళ్ళీ రాహుల్ మీ ఆవిడ చాటింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి, ఫోన్ కాల్లో మాట్లాడుకుని ఈ మధ్యలో ఈ 3 years పాటు మీ ఆవిడకి ప్రీవియస్ గా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు తెలియకుండా అమ్మాయి రిసెప్షన్ లోనే సీక్రెట్ గా మాట్లాడుతుంది అన్నది నీ మనసులో ఉందా లేదా? అది అప్పుడు నాకు మనసులో ఉండేది సార్, నాకు 1 year బ్యాక్ కన్ఫర్మ్ అయింది. సో ఈ 3 years బట్టి నీవు బాధపడుతూనే ఉన్నావా ఆ ఇష్యూ గురించి? ఆ ఇష్యూ గురించి నేను పెద్ద బాధపడలేదు సార్, నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని నేను వదిలేసాను అక్కడికి వచ్చాను. బట్ నాకు ఎప్పుడైతే తిన వల్ల హెరాస్మెంట్ జరుగుతుందని అప్పుడు అనిపించిందో, అది ఆ ప్రాసెస్ లో నాకు అంటే నేను తెలుసుకున్న విషయాలు. అప్పుడు నీకు 1 year నుంచి నువ్వు చేసే హెరాస్మెంట్ పెరగాలి కదా, ఎందుకు తగ్గింది? వీళ్ళందరూ కలిపి నిన్ను ఉతికేస్తారేమో అని, ఈవిడ బాయ్ ఫ్రెండ్స్ అంతా కలిపి. ఏమ్మా ఏంటి ఆయన నీ బాయ్ ఫ్రెండా?
లేదా మ్యామ్, తను అబద్ధం చెప్తున్నాడు. అదే ఏదో ఫోటోలు ఉన్నాయంట, నువ్వు ఆల్రెడీ చెప్పావంట అతను నన్ను హెరాస్ చేస్తున్నాడని. లేదు లేదు మ్యామ్, తను అబద్ధం చెప్తాను. లేదు మేడం, తనే అబద్ధం చెప్తాను. తనే నిలదీసి అడగండి మేడం ఒక్క గట్టిగా. నిమిషం నేను నిలబడమ్మా, నిలబడితే నిలదీసి అడుగుతాం. అబద్ధం అబద్ధం అంటే కాదు, మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు నీవు కాకపోయినా మార్ఫింగ్ చేశారు, ఆ ఫోటోలు పెట్టి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నీకు సపోర్ట్గా వచ్చాడు ఈ అబ్బాయి ఇక్కడికి. మీ ఆయన నీకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు, రాహుల్ హింస పెడుతున్నాడండి మా భార్యని అని. అది నిజమా కాదా? అవును సార్, రాహులే ప్రతిరోజు కూడా కాల్ చేస్తాడు. ఇది చేయొద్దు అన్నా సరే కాల్ చేస్తాడు. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం? రాహుల్ నేను అంటే కాలేజ్ ఫ్రెండ్స్ మ్యామ్. ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ అంతే. నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నాడు మీ ఆయన. తను అబద్ధం చెప్తున్నారు మ్యామ్. సరే, చాలా మంది లేరు, కానీ రాహుల్తో పెళ్లికి ముందు మీ పరిచయం ఏంటి? జస్ట్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ సార్. మరి ఆ ఫోటోలు అవి కాలేజ్ అయినాక ఫొటోస్ తీసుకుంటాం కదా సార్, సరదాగా ఏదైనా పార్టీ. జనరల్ ఫొటోస్. మరి ఆ ఫోటోలు చూపెట్టి నిన్ను భయపెట్టవలసిన అవసరం ఏముంది? అదే సార్, నేను ఇంకా ఫోన్ చేయకు, అది చేయకు, ఇది చేయకన్నా సరే ఆ ఫొటోస్. అసలు ఏమని బెదిరిస్తున్నాడు ఆయన నిన్ను? అంటే ఏ డబ్బులు కావాలా, లేదంటే నేను రమ్మనా, అంటే ఈ దేనికి హెరాస్ చేస్తున్నాడు? మనీ కోసమే. డబ్బుల కోసం హెరాస్ చేస్తున్నాడు. మీ దగ్గరే డబ్బులు లేవు, మీరు ఎక్కడ నుండి డబ్బులు అదే ఇస్తారు? నేను అదే చెప్తా, ఇంకా నువ్వు నాకు ఫోన్ చేయకు, నా దగ్గర మనీ లేదు, నేను ఇలా. అంటే ఇంతకు ముందు నువ్వు డబ్బులు ఏమన్నా ఇచ్చావా కాలేజ్ లో ఉన్నప్పుడు? లేదు మ్యామ్. నీకు నీ భర్తకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు రాహుల్కి ఎప్పుడన్నా చెప్పావా? ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నట్టు కానీ చాటింగ్ లో కానీ ఫోన్ కాల్లో కానీ ఎప్పుడన్నా చెప్పావా? చెప్పలేదు. మళ్ళీ రాహుల్ ఎందుకు వచ్చాడు అసలు నీ లైఫ్ లో? 3 years వదిలేసాడుగా, ఈ లాస్ట్ 1 year ఎందుకు దూరాడు మీ ఇద్దరి మధ్యన? కాలేజ్ లో ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావు నువ్వు? నీ నెంబర్ ఎలా ఉంది ఆయన దగ్గర? కాలేజ్ లో అప్పటి నెంబర్ ఇప్పుడు దాకా ఉందా నీది? సరే, వీళ్ళిద్దరు ఏం చెప్పట్లేదు, ముందు ఆ రాహుల్ని అడుగుదాం. చెప్పండి రాహుల్ గారు, మీ ఇద్దరు అదే మీ గురించి వీళ్ళిద్దరు చెప్పేది ఏంటి విషయం? అసలు ఆ అమ్మాయి మీకు ముందు నుండే పరిచయమా? మీ గర్ల్ ఫ్రెండా? అతను మీకు, లేదా నార్మల్ ఫ్రెండా? అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్గా చాట్ చేసేది బిఫోర్ మ్యారేజ్. ఓకే. అలా తర్వాత పెళ్ళి అయ్యాక కొన్ని రోజులు తను నార్మల్గా ఉండేది. ఇంట్రెస్ట్ చాట్ లో ఏముండేదండి? సారీ మీ మాటకు అడ్డొస్తున్నాను. ఆ ఇంట్రెస్ట్ చాట్ లో ఏముండేది? అంటే నేనంటే ఇష్టం టైప్లో మాట్లాడేవారు ఎప్పుడు కూడా తను. ప్రపోజ్ చేసింది ఆవిడ మిమ్మల్ని? అంటే డైరెక్ట్గా ప్రపోజ్ ఏం చేయలేదు. మీరు అనుకున్నారు అంతే, మామూలుగా మాట్లాడినా మీరు అలా లవ్ చేస్తుందేమో అని అనుకున్నారు. తనైతే డైరెక్ట్ గా మీకు ప్రపోజ్ చేయలేదు. ఫోటోలు మీ ఇద్దరే తీసుకున్నారా, మిగతా గుంపు అందరితోనే తీసుకున్నారా? అంటే కాలేజ్లో ఉండేటప్పుడు క్యాజువల్గా అందరం కలిసి తీసుకు. ఆ ఫోటోలు తీసుకెళ్లి మార్పింగ్ చేసావా? న్యూడ్ ఫోటోలు పెట్టావంట, నిజమేనా? లేదండి. అతనే చెప్తున్నాడు కదా నిన్ను తీసుకొచ్చిన ఫ్రెండ్. ఫోటోసా? న్యూడ్ అంటే మరీ న్యూడ్ కాదండి. వేరే ఫోటోలకు మార్చాల్సిన అవసరం ఏముంది? అంటే యాక్చువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు. ఎవరు? ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు ఎవరు అడిగారు? తను అడిగిందా? తను అడిగేటప్పుడు నిన్ను అడిగేదా? ఆ అమ్మాయి ఫస్ట్ నీకు ఫోన్ చేసింది, నువ్వు అనేది అది. నీకు పెళ్ళయిందా? లేదండి, జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తాను. సో నిన్ను మళ్ళీ పరిచయం అయితే డబ్బులు అడిగిందా? ఎంత అడిగింది? అప్పుడెప్పుడు అవసరం అయితే 10,000 15,000 ఏం చేసుకుంటదంట? అవసరం అని ఇలా అడిగేవాళ్ళు. ఇచ్చావా? ఎన్నిసార్లు ఇచ్చావు? చాలా సార్లు ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? ఇలా మీ ఆయన friend కదా ఉన్నాడు, అవసరం. మీ కాపురం నువ్వు చూసుకో, నేను డబ్బులు ఇస్తే కాపురాలు నాశనం అవుతాయని ఎక్కడా లేదా? తను ఏమనేదంటే ఇలా శాలరీ వచ్చేటప్పుడు మా ఆయనకి శాలరీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఇస్తాను వచ్చేటప్పుడు ఇచ్చేస్తాననే పర్పస్లో అడిగేవాళ్ళు. ఒకసారైనా తిరిగి ఇచ్చిందండి మీకు? ఒకసారి కూడా ఇవ్వలేదు. సో అమౌంట్ నేను అడగడం కోసం అనేది. ఆహా, ఓకే. ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు, అవి వసూలు చేసుకోవడానికి బెదిరించడం స్టార్ట్ చేశాడు. వడ్డీతోనా, వడ్డీ కాకుండా? మొత్తం ఎంత అమౌంట్? ఇంచుమించు ఒక 2 lakh వరకు. 2 lakhs. 2 lakhs వరకు ఇస్తూనే పోయావా అడగకుండా? ఏంటమ్మా రాహుల్ చెప్పింది ఏంటి? 2 లక్షలు తీసుకున్నావా నువ్వు? తీసుకున్నా మ్యామ్. తీసుకున్నావా? తీసుకున్నా. ఏం చేసావు డబ్బులు? నాకు మా హస్బెండ్ అసలు పట్టించుకోండి కదా, అట్లీస్ట్ అప్పుడు మీ అమ్మా నాన్న అడగాలి. ఏం చేసావు డబ్బులు? రాహుల్ నా ఫ్రెండ్ కదా, అందుకని నేను రాహుల్ కి నేను అడిగేదాన్ని. మరి మీ ఆయనకి చెప్పావు ఈ విషయం? మీ ఆయనకు చెప్పాలి కదా. మా ఆయన ప్రతిరోజు వచ్చి తాగి కొడుతుంటే తల కింద లేలాడి తెస్తాడు, డబ్బులు తీసుకున్నానంటే ఇంకా చేస్తాడు. కాదు, ఇప్పుడు మీ ఇద్దరికి నువ్వు ఒక మూలకి వెళ్ళిపోతున్నావు అంటే ఇతను కొడితే మూలకి వెళ్తూ ఏంటి జరిగేది? చాటింగ్, ఏం చాటింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన, నీకు రాహుల్ మధ్యన? కేవలం డబ్బులు లావాదేవీనా, ఇంకేమైనా ఉందా? ఏం చాటింగ్ అది? నార్మల్ ఫ్రెండ్ గానే చాటింగ్ చేసేదాన్ని. ఏం మా ఫ్రెండ్ గానే చాట్ చేసేదా? అంటే డబ్బులు అడిగేటప్పుడల్లా కొద్దిగా కొంచెం రొమాంటిక్ గా రొమాంటిక్ గా అలా చేసి. అలా ఆయన వదిలేస్తానని చెప్పింది ఎప్పుడైనా? డైవర్స్ ఇచ్చేస్తానని కానీ అట్లా ఏమైనా చెప్పిందా? మధ్య మధ్యలో అనేది కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నారు. అతను హెరాస్ చేస్తాడు, ఇవన్నీ తెలుసా మీకు? నాకు అంత హెరాస్ చేసేటట్లేంలా, అంటే చిన్నగా ఇబ్బంది పెడుతున్నారు, తన వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు, డైవర్స్ ఇచ్చి కావాలంటే చేసుకుంటా, నిన్ను చేసుకుంటానందా? వేరే అతనికి ఏం చేసుకొని డబ్బులు ఇస్తా. ఆహా, ఓకే.
మళ్ళీ మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడిన తర్వాత తప్పుడుగా ఏమైనా సంబంధం ఉందా మీ ఇద్దరి మధ్యన? ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఫోటోలు చూపెట్టి బ్లాక్మెయిల్ చేయటం తప్ప మీ ఇద్దరి మధ్యన ఇంకేమైనా సంబంధం ఉందా? ఇతను బాధపడే సంబంధం ఏమైనా ఉందా? బాధ అంటే జస్ట్ ఎక్కువగా ఏం లేదండి, లైట్ అలా ఫోన్లే మాట్లాడుకునే వాళ్ళ ఫిజికల్ రిలేషన్ ఉందా అని అడుగుతా. కాల్స్ అలా. అంతేనా? యువరాజ్, ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ మీదే మెయిన్ థింగ్. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ కింద వచ్చినా కూడా ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు? సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు తను వీళ్ళిద్దరి ఫోను మెసేజ్లు అవి చూశాను నేను ఒప్పుకుంటాను. నేను కొంచెం టార్చర్ పెట్టానని నేను ఒప్పుకుంటా. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక నిమిషం అన్న చెప్పి కానీ వీళ్ళిద్దరూ మాట్లాడి ఇప్పుడు చెప్పేటటువంటి కథని మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదు? నేను నమ్మట్లేదు సార్. మీకేమనిపిస్తుంది? నాకేమైందంటే వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది. అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. అది కాకుండా తనకు ఇంకిద్దరు ముగ్గురితోటి కూడా మామూలుగా మెసేజ్లు ఉందని నాకు అనిపించింది. అంటే నేను చూసిన మామూలుగా మెసేజ్లు చూసిన 4 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి బట్టలు కొన్నావా? ఒక గోల్డ్ ఏదన్నా ఒక గోల్డ్ ఐటమ్ గిఫ్ట్ ఇచ్చావా? మ్యారేజ్ డేలకు కానీ వేటికన్నా ఆ అమ్మాయికి బట్టలు వస్తుంది, గోల్డ్ వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగలేదా నువ్వు? లేదు మేడం, ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళు. ఈ అమ్మాయి మిగతా అంతా కొనింది ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి అని డబ్బులు అడగలేదా నువ్వు? ఎప్పుడు తాగి నిద్రపోవడమేనా? ఎప్పుడు తాగాను మేడం. మెలకు వచ్చినప్పుడు అమ్మాయిని కొట్టడం ఏ భార్య ఉంటుందయ్యా అట్లాగా? వాళ్ళ అమ్మ నాన్న కనిపించింది, నువ్వు తన్నులు కొట్టడానికి బొమ్మను పంపించారా నీకు? నీ డిప్రెషన్ అమ్మాయి మీద చూపించుకోవడానికా? నువ్వెట్లా మనిషివా అమ్మాయి కూడా అంతే మనిషిగా. సో వాళ్ళు చెప్పే కథనైతే మీరు నమ్మట్లేదు. ఇది డబ్బులు లావాదేవి కాదండి, దానికి మించే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. ఇంతటితో కాదు, మా భార్యకి ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారని కూడా మీరు అంటున్నారు. ఆ చాలా మంది ఉన్నారు, రాహుల్ కూడా ఉన్నాడు అనేది ఈ 1 year బట్టే. 1 year ముందు మాత్రం మీ భార్య మీద మీకు ఎటువంటి అనుమానం లేదు. ఎటువంటి అనుమానం. అనుమానం లేకుండానే కొట్టేవారు, తాగొచ్చేవారు, హింస పెట్టేవారు. అప్పుడు ఎక్కువ లేదు సార్, మామూలుగా తాగొచ్చేవాడిని కానీ ఎక్కువ హింసించలేదు. సిగరెట్లు సిగరెట్లు అది అప్పుడు లేదు సార్, మామూలుగా ఆ తాగొచ్చేవాడిని. అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా? నా భర్త ఊరికే కొడుతున్నాడు, తిడుతున్నాడు, నాకు నా భర్త అంటే ఇష్టం, నా భర్తను కొంచెం మార్చి పంపించండి అని చెప్పి వచ్చింది ఇక్కడికి. అంతేగాని మా ఆయన్ని వదిలేస్తాను, మా ఆయన మీద ఎటువంటి నాకు అనుమానం లేదు, ఇవన్నీ కూడా ఏం చెప్పలా. అంటే రాహుల్ని తీసుకొస్తావు, నువ్వు ఇలా తీసుకొస్తావు అనేది అమ్మాయికి తెలీదా? ఇలా రాహుల్ సర్ప్రైజ్ వస్తుందని తెలుసు సార్. తెలీదు. ఏమ్మా ఇంకేమని చెప్పాలా? మీ ఇద్దరు సంబంధం ఉందని చెప్పేస్తున్నాడు మీ ఆయన అక్కడ. అంటే ఉందా ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని అర్థం అవుతోంది. అవును మేము ఉంది. ఎవరితో ఉందమ్మా? రాహుల్తోనా, ఇక్కడ కానటువంటి వాళ్ళతోనా? ఉందంటే ఏముంది? రాహుల్ తోటే ఉంది సార్. అయ్యా ఎప్పటి నుంచి ఉంది? మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము ఫ్రెండ్స్ సార్. తప్పేముంది, ప్రతి ఒక్క అబ్బాయి కూడా అమ్మాయిలనే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ చూపిస్తారు కదా. నేనేమి రాహుల్ని పెళ్లి చేసుకోవట్లేదు కదా, నేను పెళ్లి చేసుకున్నది అయితే మా హస్బెండ్ నే. నీకేమైనా పిచ్చా వెర్రా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఈ షేడ్ ఏంటమ్మా, తట్టుకోలేకపోతున్నావు? వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, డైలాగ్ వేసావు ఇప్పుడు. అవును ఉంది, తప్పేంటి అని అడుగుతున్నావు ఏంటి? పెళ్ళైన తర్వాత ఒక వీడియో కాల్ మాట్లాడినంత మాత్రం తప్పేం లేదు కదా. సంబంధం ఉందని చెప్తున్నావు కదా నువ్వు. ఈ అమ్మాయి దృష్టిలో సంబంధం అంటే పరిచయం, మన దృష్టిలో సంబంధం అంటే అక్రమ సంబంధం. సంబంధం అంటే ఏంటమ్మా? వీడియో కాల్ సంబంధమా, ఫ్రెండ్షిప్పా, అక్రమ సంబంధమా, భార్యాభర్తల నువ్వు సంబంధమా? అన్న డైలాగ్ కి మాకు షేక్ అయిపోయాం తల్లి. సంబంధం ఉంది అంటే అక్రమ సంబంధం ఉందా అని అడుగుతున్నావు. ఎందా నాకైతే డైరెక్ట్ గా ఈవిడ్ని సార్ దగ్గర పంపించాలనిపించింది. నువ్వు అనేది ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నావో మేము ఫ్రెండ్స్ అని, ఆ అబ్బాయి ఏమో మాకు అక్రమ సంబంధం ఏమీ లేదండి అని అబ్బాయి అంటున్నాడు. కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుతుంది తప్ప డబ్బులు అవసరం ఉంటే సంబంధం ఏమీ లేదండి అంటున్నాడు. సంబంధం అంటే అక్రమ సంబంధం, ఫిజికల్ రిలేషన్ ఏమన్నా ఉందా? డిగ్రీ చదివానన్నావు కదా, ఏం చదివావు? సంబంధాలు మేము చదవలేదమ్మా. చెప్పు నాన్న. అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ పరిచయమే, అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ అవ్వకూడదా అని నీ ఉద్దేశం అంతేనా? క్వశ్చన్ అంతేనా? డబ్బులు వాడుకోవచ్చా? అబ్బాయిల డబ్బులు వాడుకోవచ్చా? అమ్మాయిల డబ్బులు అబ్బాయిలు వాడుకుంటున్నారు కదా మ్యామ్. అమ్మని అలా కదమ్మా, మీ కాదు, వాడిది ఇప్పుడు వాడేసుకున్నావు, వాడికి చిల్లి గవ్వలేదంటే వాడి దగ్గర వాడి పరిస్థితి ఏంటి? రిటర్న్ ఇచ్చేయాలి కదా డబ్బులు, అప్పుగా తీసుకున్నప్పుడు. ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు రిటర్న్? అప్పు అనుకున్నావా, గిఫ్ట్ అనుకున్నావా? అప్పనే తీసుకుందా? మళ్ళీ ఇచ్చేస్తాననే తీసుకున్నావు కదా, మరి ఇవ్వాలి కదా డబ్బులు, ఎందుకు ఇవ్వలేదు? 2 లక్షలు వాడేసావంట, ఇంకా పైగా అమ్మాయిలు వాడుకోవట్లేదా అంటుంది. చెప్పు. ఇద్దామనే ఉద్దేశం ఉందా, గిఫ్ట్ అనుకున్నాడా, లేదంటే మనోడు క్లారిటీ ఇవ్వలేదా ఇచ్చేటప్పుడు? క్లారిటీ ఏంటమ్మా, ఇద్దామనేనా? చెప్పమ్మా, డబ్బులు ఎలా ఇస్తావు? పోనీ రిటర్న్ ఇస్తానన్నావు కదా. ఇవ్వను మ్యామ్. ఎందుకు ఇవ్వమ్మా? ఎవరి డబ్బులను ఇవ్వు. మరి ఆడ న్యూడ్ ఫోటోలు గట్టా ఉన్నాయంటే ఆడి దగ్గర ఎక్కడ పడితే ఆడు తిప్పుతాడంట, ఓకేనా?
ప్రెసెంట్ నేనేం జాబ్ చేయలేదు కదా సార్. ఆఫ్టర్ జాబ్ తర్వాత నేనే ఇంకా ఇద్దాం అనుకున్నా జాబ్ చేసి. ఆ అమ్మాయి ఇంట్లో ఉండి 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 కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టుంది ఆవిడ మాటలు చూస్తే నాకు అదే అర్థం అవుతోంది. బాగా తన్నులు తిని 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 ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఆవిడ మాట్లాడడం కూడా రావట్లేదు ఆవిడకి. డిప్రెషన్ లో ఉంది ఆవిడ బాగా. మీ ఇద్దరి మధ్యన సంబంధం ఉందా? ఆ అమ్మాయిని అడిగి ఇప్పుడు వరకు నిన్ను అడగలేదు. మీ ఇద్దరి మధ్యన ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్. నువ్వు అప్పు ఇచ్చావు, ఆ అమ్మాయి అప్పు తీసుకుంది, అంతవరకేనా? ఇంకేమైనా ఉందా? నిజాలు చెప్పేసి. మధ్య మధ్యలో నార్మల్ గా అంటే ఆ అమ్మాయికి సంబంధానికి ఫ్రెండ్షిప్ కి కూడా తేడా తెలియలేదు. ఒకటే చెప్పు బాబు, ఫోన్ లోనేనా బయట కూడా ఇద్దరు కలిసారా? అదొకటి క్లారిటీ. బయట ఇంకా కలలేదు. కలవలేదు అంతే కదా, అక్కడ వరకు ఆపే. కలుద్దాం అని అనుకున్నారు, దానికి సంబంధించినటువంటి చాటింగ్లు ఉన్నాయి. ఐ లవ్ యూ అనేటటువంటి చాటింగ్లు ఉన్నాయి. ఇద్దరు కలిపి ప్రయాణం చేద్దాం అనుకున్నారా? అలా కలిపి ప్రయాణం చేస్తే కనుక 2 లక్షలు నీకు అక్కర్లేదా? అది కూడా కావాలా? అంటే యాక్చువల్ గా ఇక్కడ సమస్య సొల్యూషన్ అయ్యాక ఇతను అమౌంట్ తీసుకుని ఇగో అదంతా కాదబ్బా. ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధం ఉంది, నాకు ఇష్టమే, మేము తర్వాత కలిసి ఉందాం అని చెప్పేసి అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఇతను ఆవిడని వదిలేస్తే ఆవిడ నువ్వు పెళ్లి చేసుకుంటావా? లేదండి. అతను అసలు ఫస్ట్ నుంచి ఆ మాట అనలా, మీరు డైవర్ట్ చేశారు. అందుకే అంటున్నా. అతను ఏమంటున్నాడు అంటే, ఇతను వదిలేసినాక కాంపెన్సేషన్ వస్తుంది కదా, నా డబ్బులు తీరుస్తానందండి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంది ఒకవేళ వదిలేయాల్సిన పని వస్తే. అదే కదా నువ్వు చెప్తున్నావు ఫస్ట్ నుంచి. అదేనండి. చెప్పు బాబు యువరాజ్. ఇప్పుడు ఏంటి అసలు మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఏమన్నా ఉందా? అక్రమ సంబంధం ఏమీ లేదు. మీ ఫైనాన్షియల్ డబ్బులు ఎలా తీరుస్తుంది? అమ్మాయి జాబ్ చేయట్లేదు కదా. అదే ఈ అబ్బాయితో సమ్ రిలేషన్ బ్రేక్ అయ్యాక నష్టపరిహారం కింద కొంత తీసుకొని ఆ అమౌంట్ తో సెటిల్ చేస్తాను, అప్పటికి లేదంటే ఒక రిచ్ పర్సన్ తీసుకొని మ్యారేజ్ చేసుకొని అప్పుడు సెటిల్ చేస్తాను అనే విధంగా. అది నీకు చెప్పిన మాట, కానీ ఆవిడ ఇక్కడికి వచ్చింది ఏంటంటే మా ఆయన్ని మార్చి మాకు పంపించండి అని చెప్తుంది. ఏమ్మా మరి ఎట్లా తీరుస్తావా డబ్బులు? ఇందాక అన్నావు బాగానే, అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదండి అబ్బాయిలు అని. మరి అబ్బాయిల దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఇచ్చేయాలి కదా. మా హస్బెండ్ నన్ను బాగా చూసుకొని నాకు కొంత శాలరీ అమౌంట్ అనేది నాకు ఇస్తే ఎలాంటి తీరుద్దాం ప్రాబ్లమ్స్ అనేది రావు. ఎక్కకూడదామని అయితే అనుకోలే. అవును. పోన్లేమ్మా. కాదమ్మా, ఇప్పుడు తీసుకున్నావు, తీర్చే బాధ్యత నీ మీద ఉంది కదా. మీ ఆయన ఏమో వచ్చి చిల్లు గవ్వ కూడా ఇవ్వడు, నువ్వు ఉద్యోగం చేసేదాన్ని నేను కూడా తీసుకున్నా, నేను కాదనట్లేదు సార్, నేను తీసుకున్నా ఇస్తానని కూడా చెప్పా. సో ఇక్కడ నా హస్బెండ్ మీరు మారుస్తారనే కదా వచ్చా. సో చేంజ్ అయ్యాక నాకు అతను ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేయి దాచిపెట్టి. ఫిక్స్ అయిపోయావా మీ ఆయన మేము మార్చేస్తామని? ఆ అప్పు కూడా తీర్చేసే అంత లెవెల్లో మేము మార్చేస్తాం బాబు అన్నావా? యువరాజ్, మీ ఆవిడకి నిన్ను వదిలేయాలని లేదు, ఆవిడ ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వు పెళ్ళైనప్పటి నుంచి 4 ఏళ్లుగా బయట తిప్పలేదు, ఆవిడకి రూపాయి ఇవ్వలేదు, కాబట్టి ఏం చేయాలో తెలియలేదు ఆవిడకి. ఆవిడ కరెక్ట్ గా చూస్తే డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలా ఉంది. ఎందుకంటే నువ్వు బయటికి ఎక్కడా తీసుకెళ్లట్లేదు, డైలీ నైట్ రావడం, కొట్టడం, డిగ్రీ చదివిన అమ్మాయిలా అనిపించట్లేదు ఆవిడ. ఆవిడ ఎలా ఉంది చూడండి. ఫుల్ టార్చర్ మ్యామ్, ఎప్పుడు ప్రతి రోజు కూడా ఫుల్ టార్చర్. నేను నా ఫొటోస్ చూడండి, మ్యారేజ్ ముందు ఎలా ఉన్నాయో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. వాడు నిన్ను టార్చర్ పెట్టాడు, నువ్వేమొచ్చి వాడెవడికో తడిగొట్టేసావు నెత్తి మీద, వాడు పోయాడు మీ ఇద్దరు వల్ల. అది అమ్మ మీ ఆయన అంటున్నా ఇంకో ఎలిగేషన్, అతను కాకుండా ఇంకిద్దరితో సంబంధాలు ఉన్నాయండి, 2-3 ఉండొచ్చు అంటున్నాడు. అంత డౌట్ రావడానికి కారణం ఏంటి? లేదు మేము అందరూ ఫ్రెండ్సే నాకు. ఈయన కాకుండా ఇంకో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నావు ఏంటి? లేదు మ్యామ్. లేదా ఇంకో ఇద్దరు ఉన్నారని నీకు ఎందుకు అనిపించింది? మేడం నాకు 1 year బ్యాక్ చెప్పాను కదా మేడం, వీళ్ళిద్దరు మెసేజ్ కన్వర్జేషన్ అని. నాకు 1 year బ్యాక్ కూడా స్టార్టింగ్ లో నాకు ఏం అనిపించలేదు మేడం, నార్మల్ గా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారని ఊకున్నా. బట్ ఎప్పుడైతే కొన్ని మెసేజ్లు కొంచెం ఫొటోస్ అవి వల్గర్ గా మెసేజ్ చూసానో నాకు అప్పుడు కొంచెం అనుమానం కలిగింది. అనుమానంలో నేను తిరిగి తెలుసుకున్నది, ఇతన్ని కలిసి తెలుసుకున్నది ఏంటంటే ఈయనతోటే కాకుండా ఇంకిద్దరు ముగ్గురితోటి కూడా పరిచయం ఉన్నది. ఇప్పుడు ఏం తెలియనట్టు అట్లా మాట్లాడుతుంది మేడం. నిలదీసి గట్టిగా అడగండి మేడం, చెప్పకపోతే నన్ను అడగండి. కదా రాహుల్ లాగా నువ్వు వాళ్ళని కూడా తీసుకొస్తే అప్పుడు ఒప్పుకుంటది. ఎందుకంటే మీరిద్దరు రాకముందు ఈ కథ చెప్పలేదు మీ ఆవిడ. అసలు ఆ అమ్మాయికి బయట ప్రపంచమే తెలీదు, బయట లోకమే లేదు, మా మొగుడు మంచివాడిగా చేసి నాకు మళ్ళీ ఇచ్చి పంపించాను అంది. ఇప్పుడేమో అప్పు విషయం చెప్పట్లేదు, అక్కడ అతనితో ఉన్న సంబంధం విషయం చెప్పట్లేదు, నువ్వేమో 3-4 ఉన్నాను అంటున్నావు. నిన్ను బాగు చేస్తే అంటే కనుక నీ ద్వారా అతను అప్పు తీరుస్తుందంట ఆవిడ ఈక్వేషన్. సార్ నేను బాధ పెట్టింది అనేది నిజం సార్, కానీ దీనికి ఇంకా ఎక్కువ సార్ వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 2-3 నేను చెప్పాను కదా సార్. నీకేమైనా ఐడియా ఉందా నువ్వు కాకుండా ఇంకా ఉన్నారేమోనని? ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడుతాను, నీకేమైనా తెలుసా? అంటే తను ఒక ఇద్దరిని పరిచయం చేసింది ఫ్రెండ్స్ అని. అంటే మీ గ్రూప్ కాదా వాళ్ళు, బయట వాళ్ళు కాదు, బయట. ఏమో ఎవరో 2 ఆయనకి పరిచయం చేసిన 2 జస్ట్ ఒకసారి చూసాక అడిగేటప్పుడు ఇలా అంటే అంతకు ముందు ఇలా పరిచయం ఇలా కాలేజీలో అని వేరే కాలేజ్ వాళ్ళు కూడా నీలాగా ఏమైనా ఇచ్చారా? ఆ డిగ్రీ క్లాస్మేట్ అండి, ఇంటర్లో వాళ్ళు పరిచయం డిగ్రీ. ఏం మావు చెప్పాలి నువ్వు? చాలా బ్యాంకులు ఉన్నాయి నీ దగ్గర, ఇదొక బ్యాంకు, అక్కడ 2 బ్యాంకులు, వీళ్ళు వడ్డీ లేకుండా అప్పులు ఇస్తున్నారు నీకు. లేదు సార్, వాళ్ళు నాకు
10th క్లాస్ ఫ్రెండ్స్ రాహుల్కి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏం గిఫ్ట్లు డబ్బులు ఇవ్వలేదా? లేదు సార్. మరి నువ్వు చెప్పాలి కదా, ఒక్కొక్కటి అడుగుతుంటే చెప్తే ఎలా కనిపిస్తున్నాం మేము మీకు ఇక్కడ? ఏం పని పాట లేకుండా కూర్చున్నావా ఏంటి? ఒక్కొక్కటి నిదానంగా కూర్చుంటే చెప్పాలి. అక్కడ చూడండి, మీ ఆయన చెప్తున్నాడు కదా, నోరు రావట్లేదా? ఒక క్వశ్చన్ అడిగితేనే చెప్తావా? నేనైతే ఎప్పుడు తప్పుగా అయితే ప్రవర్తించలేదు మ్యామ్ ఎవరితో అంటే కూడా. మీ ఆయన ఉండగా వేరే 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఆడుకుంటే పర్వాలేదా? అందులో తప్పేముంది మ్యామ్? చాటింగ్ చేసినంత వల్గర్ చాటింగ్ ఉందంటే కదా, మీ ఆయన చూసాడంటే కదా, దానికేంటి సమాధానం చెప్తావు? వల్గరగా నేను ఎప్పుడు కూడా అది మరి అక్కడ మీ ఆయన చెప్తున్నాడు కదా వల్గర్ చాటింగ్ ఉందని, మరి నువ్వెందుకు మాట్లాడలేదు? అంటే ఒక అబ్బాయితో మాట్లాడినంత ఇప్పుడు నువ్వు తప్పు చేసావు ఇలా సైలెంట్ కూర్చుంటారా? నేను తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడాలి. తప్పు చేయలేదని చెప్తున్నా. నేను ఇలా కూర్చుంటే నాకేమనిపిస్తుంది, ఈవిడే కిలాడిలా ఉంది ఈవిడ అన్నట్టు అనిపిస్తోంది నాకు. నేను చాటింగ్ చేసినంత మాత్రం తప్పేమైపోదు కదా మ్యామ్. ఏం చాటింగ్ చేసావు అనేది నువ్వు అంత ఎడవాదం పెడవాదంగా మాట్లాడకమ్మా. అక్కడ క్లియర్ కట్ గా మీ ఆయన ఈ మెసేజ్, ఇప్పుడు రాహుల్ వచ్చేంత వరకు రాహుల్ సంగతి నువ్వు మాకు చెప్పలేదు, కేవలం డబ్బులు అన్నావు. రాహుల్ ఏమొచ్చి లేదండి మేము మెసేజ్లు పెట్టుకున్నాము, చాటింగ్ చేసుకున్నాం, ఇంకో లెవెల్ వరకు వెళ్ళలేదు కానీ అంతవరకు జరిగింది అన్నావు. సో ఒక్కడి పక్కన ఉంటే కనుక ఇంకో ముగ్గురు కూడా ఉన్నాడు అని ఇతను చెప్తున్నాడు, ఫోన్లో చూశాడు. ఇదొక్కటే నమ్మాలి, ఆ 3 నమ్మకూడదని గ్యారంటీ ఏంటి మాకు? అంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ లేరా? 10th క్లాస్ నుంచి బాయ్సే ఉన్నారు, డిగ్రీలో బాయ్సే ఉన్నారు ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అమ్మాయిలు లేరా? ఉన్నారు మ్యామ్. అమ్మాయిలతో చాటింగ్ ఏం కనిపించట్లేదు, అబ్బాయిలతోనే చాటింగ్ ఉంది అంటున్నాడు మీ ఆయన. జస్ట్ నేను చాటింగ్ మాత్రమే చేస్తా అంతే, ఇంకేం చేయను. అసలు చాటింగే వల్గర్ గా చాటింగ్ చేస్తాం అంతేనా? బ్యాడ్ గా ఎప్పుడు కూడా పెట్టను మ్యామ్. ఒక్క మెసేజ్ కూడా ఒక బ్యాడ్ గా అస్సలు నేను పెట్టను. బ్యాడ్గా ఉంటుంది. లేదు మ్యామ్, తను అబద్ధం. తన ఫోన్ తీసుకొని ఇప్పుడు మామూలుగా నా ఫోన్లో సరే సంథింగ్ ఛార్జింగ్ అయిపోవడమో చేసి తన ఫోన్ నుంచి కాల్ చేసుకుందామని అమ్మకో లేకపోతే ఎవరికో కాల్ చేసుకుందామని ఓపెన్ చేస్తే, కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఎక్కడో మా పేరు చివరి ఉంటుంది. అన్ని కాంటాక్ట్ లిస్ట్ ఎవరి అని చూస్తే అది అన్ని రాహుల్, కృష్ణ అని ఇలాంటి ఫ్రెండ్స్ పేర్లే ఉంటాయి. ఒక పేర్లు ఉన్నాయి, మెసేజ్లు ఏముంటాయి? ఏం ఉదాహరణ ఏంటన్నది కొద్దిగానే ఈయనకు పెట్టింది. ఇంకోటి కృష్ణ. ఇలా తెలిసిన తర్వాత సంవత్సరం వరకు ఏం చేస్తున్నావయ్యా నువ్వు ఎవరికి చెప్పకుండా? అనుమానం రాలేదు 1 year బ్యాక్ ఈ అబ్బాయి గురించి తెలిసిందన్నావు కదా, మరి 1 year అంతా ఏం చేస్తున్నావు? కానీ ఫ్రెండ్ అని మాత్రమే అనుకున్నా మేడం. నార్మల్ గా ఇప్పుడు ఫ్రెండ్స్ చాటింగ్ చేసుకుంటారు కదా, కానీ ఎప్పుడైతే నాకు కొంచెం మెసేజ్ చూసినాక నాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది. అది జస్ట్ ఒక 6 months ఆ టైంలో. 1 year బ్యాక్ నార్మల్ ఫ్రెండ్ అని తెలుసు నాకు. బట్ ఏంటంటే నేను మెసేజ్ ఎప్పుడైతే చూసానో కొంచెం నాకు ఎక్కడో తేడా కొట్టింది. సరే అని నేను తను స్నానానికి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు నేను చూశాను ఏమైనా మెసేజ్ ఉన్నాయని చూశాను. అది ఇంకొంచెం వల్గర్గా ఉన్నాయి. ఈ ఒక్కడితోటే ఉన్నదా ఇంకేమన్నా ఉన్నాయని నేను ఇంకో 2-3 కాంటాక్ట్ చూసి అందులో ఏంటంటే కొంచెం ఈ హార్ట్ సింబల్స్ లేకపోతే ఇంకే ఎమోజీస్, స్మైలీ ఎమోజీస్, నవ్వడము, కొన్ని ఫొటోస్ అంటే తిను సింగిల్గా దిగిన ఫొటోస్, వాళ్ళు పంపించిన ఫొటోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను ఇది కరెక్టా కాదా, నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం, ఇదంతా చేసిన ప్రయత్నంలో నాకు ఇంత టైం పట్టింది. నాకు అటు జాబ్ చూసుకోవాలి, ఇటు వీళ్ళని చూసుకోవాలి, ఇంట్లో అమ్మ నాన్న దొరికిన తర్వాత ఈయన ఎత్తుకు పట్టుకున్నావు కదా, ఈయన దొరికిన తర్వాత ఈయన గల్లా పట్టుకుని అడిగావా? అడిగాను సార్. అడిగితే ఈయన ఏం చెప్పాడంటే నేను ఒక్కనే మెసేజ్ చేస్తే నా తరపు నుంచి మెసేజ్ పోతే నేను చేసినట్టు సార్. తను కూడా రిప్లై ఇచ్చింది కదా, అప్పుడు నేనేం చేస్తానంటే తను నన్ను ఇండైరెక్ట్ గా అడిగాడు, నన్ను డైరెక్ట్ గా అడిగాడు. అప్పుడు నేనేం చేయగలుగుతాను మేడం? ప్లస్ ఏంటంటే అందులో 3-4 కలిపేటప్పటికి నాకు నేను తట్టుకోలేకపోయాను. నాకు పొద్దున్న ఆవిడ మెసేజ్లు పెట్టే వాటిలో గర్ల్స్ కూడా ఉన్నారా? గర్ల్స్ అమ్మాయి ఫ్రెండ్స్ లిస్ట్ లో గర్ల్స్ లేరా? ఒక్క గర్ల్ కూడా లేదా? ఎక్కడో ఒక 2-3 అంతే. బాయ్స్ ఎంత మంది ఉంటుంటారు? ఇలా 3 కాకుండా 2-3? ఒక 20 మంది అనుకుంటాయి కాంటాక్ట్ లిస్ట్ లో. ఏమా కాంటాక్ట్ లిస్ట్ లో ఒక 20 దాకా ఉంటాయి. గర్ల్స్ ఒక 3-4 ఉంటాయి మేడం. ఫోన్ స్టోరేజ్ కూడా అయిపోయి ఉంటుంది లిస్ట్ వల్ల. ఏముంది మ్యామ్, మెసేజ్ చేసినంత మాత్రం మళ్ళీ పాట మొదలు పెట్టావు నువ్వు, మళ్ళీ అదే పాట, ఒక పాట పాడితే ఇంక అదే పాట. అవును మ్యామ్, నేను చేసా, చాటింగ్ అయితే చేసా. కాదమ్మా, గర్ల్సే తక్కువ మంది ఉన్నారు, బాయ్స్ 20 మంది దాకా ఉన్నారట. ఏంటి అంత బాయ్స్ ఫ్రెండ్ చెప్పు? ఫ్రెండ్స్ మ్యామ్, జస్ట్ ఫ్రెండ్స్. సరే బాయ్స్ 20 మంది ఉంటే గర్ల్స్ కూడా 20 మంది ఉండాలి కదా, ఎందుకు లేరు? కనీసం 10 మంది ఉండాలి. ఇప్పుడు బాయ్స్ తో చాటింగ్ చేసినంత మాత్రం ప్రతి ఒక్కరిని నేను పెళ్లి చేసుకోవట్లేదు కదా మ్యామ్. పెళ్లి చేసుకో బంగారం, ఈ జనరేషన్ కి తగ్గ మాటలు. అమ్మ, పెళ్లి చేసుకోకపోతే ఎన్ని బూత్ మాటలు మెసేజ్ అన్నా పెట్టచ్చా, ఎన్ని ఇమోజీస్ అన్నా పెట్టచ్చు, లవ్ సింబల్స్ అన్నా పెట్టచ్చు. ఇప్పుడు అతను నిన్ను హింస పెడుతున్నాడా, నువ్వు ఇతను హింస? అబ్బాయికి 100 మంది, ఒక అబ్బాయి 100 మంది అమ్మాయిలకి మెసేజ్ చేసినా ఆ అబ్బాయిది తప్పు అన్నారు. కానీ ఒక అమ్మాయి విను ఇప్పుడు ఆ అబ్బాయిలు అందరు అనవసరం నీకు. ఇక్కడ నీ మొగుడు అదో మేడం తర్వాత వింటది, బయట మీరిద్దరు మాట్లాడుకోండి. కానీ ఇగో ఇక్కడ నీ మొగుడు, ఈ మొగుడుకి నచ్చకపోతే నువ్వు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలిగా. నిజానికి టార్చర్ పెట్టింది అన్నది కూడా ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేడం. నార్మల్ అంతవరకు 3 years నుంచి నార్మల్గా తాగొచ్చేవాడిని. ఎప్పుడు మామూలుగా చిన్న గొడవలు అయ్యేటి. బట్ ఇంత సిగరెట్ తొలగాల్సిన ఇదంతా లేదు.
ఎప్పుడైతే నాకు ఇది గడిపిందో నాకు ఇక కొంచెం టెన్షన్ లో డిప్రెషన్ లో ఆఫీస్ వెళ్ళి వాళ్ళ టెన్షన్ ఇంట్లో వాళ్ళకి చెప్పావా, వాళ్ళ పేరెంట్స్ చెప్పావా ఈ అమ్మాయి ఇలా చేస్తుందని? పోనీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు? నేను అంటే తను ఇప్పటికే కొంచెం ఇక్కడికి కూడా రావడం ఆమెనే వచ్చింది ఇక్కడికి. తను ఇప్పటికే నా వల్ల కొంచెం సఫర్ అయింది మేడం. ఉమ్. తనని ఇంకా సఫర్ చేయడం ఇష్టం లేక వాళ్ళ పేరెంట్స్ తెలుస్తా మేడం తను ఇలాంటిదని వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. నేను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తే తను ఏదో నాగైతే చేసుకున్నాను అనుకోండి మేడం, రేపు పొద్దున వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా మేడం. ఏం చేద్దాం ఇప్పుడు? తనని గట్టిగా నిలదీసి అడగను మేడం, చెప్పేస్తుంది. తను ఎవరితో సంబంధం లేదు, ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడాను అంటుంది. ఏం చేద్దామంటారు చెప్పండి? ఆమె నాకు మా ఆయన కావాలి, నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుకున్నా అంటుంది అంతే. అట్లనే అంటది మేడం, మళ్ళీ అడగను. సరే మగాళ్ళు అయితే మాట్లాడొచ్చా, ఆడవాళ్ళు మాట్లాడకూడదా అని కూడా క్వశ్చన్ వేస్తుంది. ఏం చేద్దాం? సరే మేడం, నేను ఎవరితో మాట్లాడినా చూపించమనండి. అరే నేను అది కాదు అనేది, నీకు మీ ఆవిడ కావాలా వద్దా? నువ్వు కానటువంటి ఆ మగాళ్ళు ఉన్నారు కదా, ఆ 4-5 వాళ్ళ గురించి చెప్తుంది, నీ గురించి ఏమనట్లే. నీకు అక్రమ సంబంధం ఉన్నాయని ఏమి అనట్లే అమ్మాయి. ఏమనట్లే. నువ్వు ఓన్లీ తాగుతావు, బాధ్యత తీసుకోవు, ఇంటికి సరైన టైంకి రావు, సిగరెట్లతో కాలుస్తావు, కొడతావు. అదొక్కటే చెప్పింది మొదటి నుంచి. నీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఎక్కడా చెప్పలే. నువ్వు మాత్రం అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని అంటున్నావు. క్యారెక్టర్ బ్యాడే సార్, నేను చూసాను కదా సార్, మెసేజ్లు అవన్నీ చూసాను కదా. బాబు నువ్వు రెడీ హ్యాండెడ్ గా బాగా ఎక్కువ మాట్లాడే వ్యక్తినే తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఆయన నాకేం అక్రమ సంబంధం లేదండి అంటున్నాడు, ఈవిడ అలాగే అంటుంది. అబ్జర్వ్ చేస్తున్న మాకు అనిపిస్తుంది పిల్ల నువ్వు కొట్టిన హెరాస్మెంట్ కి తింగరగా తయారైందే తప్ప ఎవరో ఒకరితో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కాబట్టి ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అలా బిహేవ్ చేయడానికి కారణమే నువ్వు. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పనికిరావు. పోనీ అమ్మాయి నేను మారుతానండి, నా భర్తను మార్చండి, నన్ను కొట్టకుండా చూడండి అంటుంది. దీనికి ఏం చేద్దాం నువ్వేమనుకుంటున్నావు? అదేదో నువ్వే మాట్లాడుంటే వేరే ఫ్రెండ్స్ తో అవసరం ఉంది. ఇంటికి రాగానే కూర్చొని మీరే డిన్నర్ చేస్తూ 4-5 ముచ్చట్లు పెట్టుకుంటే అసలు పనే ఉండదు. నీ పని నువ్వు చేసుకోవచ్చు, ఆమె పని ఇంట్లో పని ఆమె చేసుకుంటది. మాట ముచ్చట్లు తాగేసి వచ్చి కొడతానంటే ఎవరు ఊరుకుంటారు? ఇంకెవరితో మాట్లాడాలి? అత్తమామ మాట్లాడరు, అత్తమామ హెరాస్మెంట్, మొగుడు హెరాస్మెంట్, తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు సర్దుకుపోమ్మా అంటున్నారు. ఎవరితో మాట్లాడాలి మరి అమ్మాయి? కాబట్టి ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది, అంతేగాని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం లేదని డైరెక్ట్ గా చెప్తోంది. కానీ నువ్వు మాత్రం అంటున్నావు. ఉంది మేడం, సంబంధం ఉంది. సరే ఏం చేద్దాం? సంబంధం ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడు నీకు మీ ఆవిడ కావాలా వద్దా? వద్దా? అది చెప్పు ముందు. ఉంది అంటున్నావు కానీ నెక్స్ట్ ఏంటో చెప్పట్లేదు నువ్వు. నాకు వద్దు మేడం. అంటే తను మారకపోతే వద్దా, మారితే కావాలా? తను మారితే కావాలి సార్. తను ఇప్పుడు కూడా అబద్ధం చెప్తుంది మేడం. ఓకే. ఇప్పటికి తను మారితే మాత్రం నేను తీసుకెళ్తా. ఓకే. తను మారకుండా ఇట్లనే మాట్లాడితే మాత్రం నాకు వద్దు మేడం. సరే. తను తాగేసి వస్తే డైలీ కొడితే మాత్రం నీకొద్దా? నాకు వద్దు. నువ్వు అందరు బాయ్స్ ఎలా ఉంటారో అలా నువ్వు ఉంటావు అంటావు, అంతే కదా? అంతే కదమ్మా. అంతే. ఆ అమ్మాయిది ఒకటే ఉంది, డైలీ నైట్ పొద్దున వెళ్తాడు, సాయంత్రం వచ్చి తాగుతాడు, కొడతాడు. ఆమెతోనే మంచిగా ఉంటే ఆమె వేరే friends తో బ్రతకాలన్నా మాట్లాడదు. కూడా భయం వేస్తుంది సార్. అదే టైంకి మార్నింగ్ తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం బాగానే ఉంటది, ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఇంకా ఫుల్ టార్చర్. సో బ్రతకాలి అన్నా కూడా కొంచెం విరక్తి అనిపిస్తుంది జీవితం మీద. బాబు రాహుల్, నువ్వేమంటావు? నీ డబ్బులు ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావా? ఇప్పుడు కాకపోయినా 10 years తర్వాత ఇచ్చినా పర్లేదు నీకు. నాకు అంత అంటే నాకు మరి అంతంటే ఇప్పుడు ఇతను బాగుపడాలంట, వీళ్ళిద్దరు ఫస్ట్ కలవాలి, అతను స్థిరపడాలి, అతను మనసు మారాలి, కొద్ది కష్టపడాలి, అప్పుడు నీ అప్పు తీరుస్తుంది. నువ్వు అప్పు ఇచ్చినప్పుడు ఉండాలి నీకు ఈ సార్, తలకాయ. నాకు ఫైనాన్స్ ఇబ్బంది ఉంటది కదా సార్. మరి ఎలా ఇచ్చావయ్యా? ఎవరిమ్మన్నారు? 2 సార్లు చూస్తావు, 3 సార్లు చూస్తావు, 4వ సారి కూడా చూసావంటే నువ్వు తిక్కలోడవని అర్థం. ఎందుకు ఇస్తావు? ఇచ్చేస్తాం శాలరీ వచ్చాక ఫస్ట్ వాళ్ళ కథ తేలి వాళ్ళిద్దరు సెటిల్ అయ్యి అతను ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత నీ డబ్బుల సంగతి. ఇప్పుడు అది చాలా డిలేడ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే నీది టెస్ట్ మ్యాచ్, వీళ్ళది ఏమొచ్చి 2020. ఇది అయ్యాక నీది ఆడాలి, అర్థమైందా? ఇప్పుడు అప్పుడే లేదు నీకు 2 లక్షలు. మీ ఆవిడ మారితే ఆయన డబ్బులు క్లియర్ చేస్తావా? చేస్తాను. సార్ మంచి మాట చెప్పాడు మేడం. ఇందాక సరోజ మన ముందుకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఈ అమ్మాయి మనకి ఏదో చెప్పట్లేదు అనేది ఆబ్వియస్గా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే కనుక రాహుల్ పక్కన కూర్చోగానే తను మాట్లాడటం మొదలుపెట్టింది. మీరు వినే ఉంటారు, రెబెలియన్ అంటారు. దిస్ ఈజ్ రెబెలియన్ అంటే ఇదేంటంటే రివెంజ్ యాటిట్యూడ్. ఇంకా ఆ 4 గోళ్ల మధ్యన ఆ పిల్లిని కొట్టి హింస పెడితే కనుక పిల్లి కూడా పుల్ అవుతుంది అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవాలి. ఆ కారణంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం మాన్పించాడు. ఆ అమ్మాయికి ఏది తోచనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఆర్థికంగా ఆ అమ్మాయికి ఒక ఫ్రీడమ్ లేదు, మాటకు ఫ్రీడమ్ లేదు, ఆలోచనకు ఫ్రీడమ్ లేదు, ఒక వ్యక్తిత్వం లేదు. అత్త ఏం చెప్తే కనుక అదే చేయాలి, దానికి మించి ఏది మాట్లాడకూడదు, తల్లి మాటే శిరసా వహించాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఒక బందికానా వాతావరణంలో నువ్వు ఇలాగే నా పెళ్ళానివి కాబట్టి నేను చెప్పినట్టుగా నేను ఉండాలి. దానికి తోడు ఏంటంటే మాటలతో బాధ పెట్టడం, ఆర్థికపరమైనటువంటిది లేకుండా ఉండటం, చేతులతో హింసించటం, సిగరెట్లతో కాల్చటం, తాగి వస్తే కనుక. ఇందాక ఒక్క మాట చెప్పింది అమ్మాయి, ఉదయం బయటకు వెళ్తే సంతోషిస్తాను, ఇంట్లోకి వస్తే భయం వేస్తుంది అంటే మొగుడు లేకపోతేనే
హ్యాపీరా దేవుడా అనుకునేటటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఇందాకటి నుంచి మీరు అంటున్నారు ఈ అమ్మాయిని డాక్టర్ గారు చూడాలేమో అని చెప్పి ఆబ్వియస్లీ ఏంటంటే ఆ అమ్మాయి స్థానంలో ఒక 27 సంవత్సరాలు ఒక 25 సంవత్సరాల ఆడపిల్లలు ఉంటే కనుక బహుశా వాళ్ళందరూ అలాంటి డాక్టర్ని చూడాలేమో తప్పదేమో, ఎందుకంటే అలా చూడనటువంటి మానసిక బలమైనటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందో అనేది కూడా నాకు తెలియదు. సో ఈరోజు ఈ అమ్మాయి ఇమోషను, ఈ అమ్మాయి రియాక్షను, ఈ అమ్మాయి స్టెప్స్ ఏవైతే ఈ అమ్మాయి తీసుకుందో ఇవి సమాజానికి సమంజసం కాదు, కానీ అది హర్షించేటటువంటి అంశం కాదు. కానీ ఆ అమ్మాయికి ఉండేటటువంటి మెంటల్ స్టేట్లో సేద తీరటానికి, తృప్తి పొందటానికి, ఒక జీవితం అంటే ఇంకో విధంగా ఉంటే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచనతో బహుశా అవే ఫ్రెండ్షిప్లు, అదే మాటలు, అదే ఇమోజీస్లు, అదే చాటింగ్లో కొట్టుకుపోయావు. దానికి తోడు ఏంటంటే కనుక నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఏ సంబంధం లేకుండా, ఏ ఆలోచన లేకుండా, నువ్వు పెళ్ళైనటువంటి ఆడపిల్ల, పెళ్ళి కానటువంటి ఆడపిల్ల అనే లెక్క కూడా తెలియకుండా ఒక 4 10 మందో 15 మందో అబ్బాయిలు కూడా నీతో పాటు ఇష్టపూర్వకంగా మెసేజ్లు పెట్టడం, ఆ కమ్యూనికేషన్ కంటిన్యూ చేయటం, నిన్ను చెప్పడానికి సరోజ నువ్వు ఏదో డిప్రెషన్లో ఉన్నావు, మీ ఆయన కరెక్ట్గా లేకపోతే మీ ఆయన్ను మారుద్దాం, అంతేగాని నువ్వు చెడుదోవలో వెళ్ళిపోతే కనుక అప్పుడు అతన్ని మార్చడం అనేది ఇప్పుడు జరిగింది అదే కదమ్మా. యువరాజుని తీసి పక్కన పెట్టాం, యువరాజు మారాలి, యువరాజుని మార్చి నాకు ఇవ్వండి, నా పెళ్ళిని కాపాడండి అనే సబ్జెక్ట్ ఈరోజు సైడ్ ట్రాక్ అయిపోయింది. ఈరోజు సరోజ క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అయిపోయింది. ఈ నీతో చాటింగ్ చేసేటటువంటి మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఒక్కడైనా కూడా సరోజ నువ్వు నీ మంచి స్నేహితుడిగా, నీ కాలేజ్ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను, మీ ఆయన అలా ప్రవర్తిస్తే కనుక అతను మార్చడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ట్రీట్మెంట్లు ఉన్నాయి, అవి ఏమన్నా ఒకసారి ఆలోచించుకుందాం. అంతేగాని ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ చాటింగ్లు చేయటాలు, ఈ అనవసరమైనటువంటి మెసేజ్లు చేయటాలు, ఫోటోలు షేర్లు చేసుకోవటాలు, వీడియో కాల్స్ చేసుకోవటాలు, ఇవి బహిరంగంగా ఏదో తప్పుడు పని చేయకపోవటం కాదు, కానీ ఇవి రేపొద్దున లేనిపోయిన అనుమానాలు మీ భర్తకు వచ్చి నీకు పడేటటువంటి హింస డబుల్ ట్రిపుల్ క్వాడ్రపుల్ అవుతుంది అనేటటువంటి అంశం నువ్వు రియలైజ్ అవ్వలేదు, నీకు చెప్పేటటువంటి నాదుడు కూడా లేదు. ఇప్పుడు నీ లోపల ఏంటంటే కనుక ఒకసారి నీకు ఒక కొత్తదనం, అంటే తప్పుదోవలో వచ్చినటువంటి ఒక కొత్తదనం కనిపించింది. తప్పుదోవలో వచ్చే కొత్తదనం ఏంటంటే ఈ హింస, ఈ బాధ నేను పడక్కర్లేదు, ఒక ఆడదానిగా నేను ఇలా కుక్కుని పెయిన్లా నేను ఉండక్కర్లేదు, నా స్వేచ్ఛ గురించి నేను మాట్లాడచ్చు, నాకు కావాల్సిన వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు, నేను ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోయావు, కంప్లీట్గా అది ఫిక్స్ అయిపోయావు. కాబట్టి ఏంటంటే స్టార్టింగ్లో ఇక్కడ కూర్చుని మాట్లాడినటువంటి సరోజ ఎప్పుడైతే కనుక రాహుల్ వచ్చి పక్కన కూర్చున్నాడో నిన్ను నువ్వు సమర్థించుకోవటం మొదలుపెట్టు. ఏం సార్ ఇది కామనే కదా, తప్పే ఉంది, చాటింగే కదా అంటే ఈరోజు చాటింగు వీడియో కాల్స్ కాస్త అక్కడితో ఆగుతాయా? ఇందాక రాహుల్ అన్నాడు అక్కడ వరకు వెళ్ళలేదు కానండి మాట్లాడుకున్నాం అంటే ఇదే ఎపిసోడు, ఇదే స్టోరీ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మనం మాట్లాడుకుంటే ఆ దిక్కును పోవని నమ్మకం ఏంటి? నీకున్న మెంటల్ స్టేట్ గురించి చెప్తున్నాను, నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు నేను ఇక్కడ. నువ్వు చెడిపోయినటువంటి అమ్మాయో, పాడైపోయినటువంటి అమ్మాయిగా నీ వైపు వేలెత్తి చూపెట్టలేదు, అటువంటి ఆలోచన శైలి నాకు లేదు. కానీ ఏంటంటే నీ స్థానంలో ఈ విధంగా బాధపెట్టి సుఖం ఏంటి, సంతోషం ఏంటి, బాధ్యత ఏంటి, హ్యాపీనెస్ ఏంటి అనేటటువంటి అంశాలు తెలియకుండా బందికానా చేసి నిన్ను ఒక డిప్రెషన్లో పెట్టడం వల్ల నువ్వు ఆ పద్ధతిలో వెళ్ళిపోయావని నేను చెప్తున్నా. అయితే విచిత్రం ఏంటంటే కనుక అరే నువ్వు ఏ కారణం చేత ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, నా మొగుడిని నాకు మార్చి నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి అని అన్నావు. ఆ జీవితాన్ని మేము ఇవ్వటానికి యువరాజ్ వైపు తిరిగి యువరాజ్ నువ్వు ఇలా ఉన్నావా, ఇలా చేయకూడదు కదా, ఇది తప్పు అనేటప్పటికీ నీ మీద ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సింపతి నువ్వు పోగొట్టేసావు ఈరోజు. అవును మేడం, తప్పేంటి మేడం, పెట్టచ్చు మేడం, మెసేజ్లే కదా మేడం, తప్పేంటి అంటే నువ్వు ఏ కారణం అయితే కనుక అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ నీతో మొదలయ్యి యువరాజును మార్చడానికి మేము ఆలోచించామో అది కాస్త చేజేతలో నువ్వు పాడు చేసుకున్నావు. ఇప్పటికైనా యువరాజు ఏమంటున్నాడు, నేను మారుతాను, నా భార్యను మారమనండి. అప్పుడు బయట నుంచి చేసేటటువంటి అప్పు ఏదైతే ఉంటే కనుక ఆ అప్పు నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇప్పటివరకు జరిగిపోయిన తప్పులండి, మా ఆయన హింస పెట్టడం వల్ల, బాధపడటం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళి నా మానసికపరమైనటువంటి స్థిరత్వం నేను పోగొట్టుకుని ఏం చేస్తున్నానో తెలియక చెప్పేటటువంటి నాదులు లేక బందికానంలో ఉండటం వల్ల నేను పిచ్చిదానిలా ప్రవర్తించేసి తప్పులు చేశాను. కాబట్టి నా తప్పులన్నీ సరిదిద్దుకుని మా ఆయనకి తగ్గట్టుగా నేను ఉంటానని ఒక్క మాట చెప్తే నీ అప్పు తీరుతుంది, నీ మొగుడు మారుతాడు. ఆ కీ అడ్వాంటేజ్ పాయింట్ ఏదైతే కనుక మేము అతను కౌన్సిలింగ్ కూడా చేయక్కర్ లేకుండా నీ తప్పును ఒప్పుకుని నేను మారుతానని ఒక్క పాయింట్తో యువరాజుని చిటికేసేటటువంటి విధంగా మార్చేదానికి అవకాశం ఉంది. కానీ ఆ అడ్వాంటేజ్ నువ్వు తీసుకోలేదు. సో ఫస్ట్ చేసింది ఓకే, అతను హింస పెట్టి బాధ పెట్టాడు, తెలియకుండా అందులోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ వేదిక మీద కూర్చున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక్క రియలైజేషన్కి వచ్చి చేసుంటే కనుక బాగుండేదని నా అభిప్రాయం. ఇప్పటికీ లేట్ అవ్వలేదు, ఇప్పటికైనా నీ తప్పు అంగీకరించి మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించావు. యువరాజ్ ఇప్పుడు ఏంటంటే నువ్వు చాలా సిన్సియర్గా ఇక్కడ కూర్చునేటటువంటి వాళ్ళందరిలో వరబట్టం చాలా ఫ్రీగా మంచి ఫ్లోలో, అంటే ఏంటంటే నిజంగా ఒక బాధలను అనుభవించేటటువంటి వ్యక్తి చెప్పుకునేటటువంటిది పదజాలంతో బాగా చెప్పావు.
అది నిజంగా నువ్వు అనుభవించేవనేటటువంటిది నాకుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి మొదలైంది? గుడ్డు ముందా పెట్ట ముందా? ఆవిడ ప్రవర్తన ముందా, నీ హింస బాధ పెట్టడం ముందా? ఏదో వెళ్ళానండి, ఆఫీస్కి వెళ్ళానండి, ప్రైవేట్ జాబ్ కదండి, కష్టాలు ఉంటాయి, తాగితే తప్పేంటండి? తాగటం తప్ప అని అనట్లేదు, తాగొచ్చు. కానీ ప్రతిరోజు తాగటం, నువ్వు తాగొస్తే కనుక నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనేది నువ్వు మర్చిపోయినటువంటి విధంగా ప్రవర్తించడం, ఆ అమ్మాయి నానా హింసలు పెట్టడము, బాధ పెట్టడము, స్వేచ్ఛ లేకుండా ఉద్యోగం మానిపించడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బహుశా ఆ అమ్మాయి షూస్లోకి నువ్వు వెళ్ళి ఆ పరిస్థితి ఏంటి అన్నది నువ్వు అర్థం చేసుకుంటే నీకు ఉంటుంది. అది నీకు స్టార్టింగ్లో తెలియలేదు. నీకు ఆ బాధ అన్నది ఎప్పుడు రియలైజ్ అయ్యావు అంటే కనుక ఎప్పుడైతే కనుక వెన్ యువర్ వైఫ్ స్టార్టెడ్ చీటింగ్ ఆన్ యూ, అంటే ఏంటంటే నీ భార్య ఎప్పుడైతే కనుక తెలియకుండా వేరే వ్యక్తులతో మాట్లాడటం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి నీకు అర్థమైందనమాట. అరే ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, నేను చేయలేదు కదా అని చెప్పి. మరి అదేవిధంగా ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది కదా, నేను ఆయనని చెప్పించి కొట్టట్లేదు, సిగరెట్తో కాల్చట్లేదు, మా ఆయన ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడని ఆ అమ్మాయి అనుకుంటుంది కదా. కాబట్టి ఏంటంటే ఇది మొదలుపెట్టినటువంటి దానికి ప్రధానమైనటువంటి కారకుడు నువ్వు. తర్వాత బయట ఉండేటటువంటి వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఇంకా అమ్మాయి ఆ వరదలో కొట్టుకుపోయిందంతే. ఆ పాత స్నేహాలు, ఆ పాత జ్ఞాపకాలు, ఆ పాత స్మృతులు, అవసరానికి డబ్బులు ఇవ్వటాలు, కొనుక్కోవటానికి బట్టలు, షాపింగ్లు, ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక కొత్త ప్రపంచాన్ని లోకం చూసినటువంటి అమ్మాయి ఈరోజు ఇతని దగ్గర నుంచి ఇంత వస్తే కనుక వాడి దగ్గర నుంచి ఎంత వస్తుంది? అది ప్రేమ, సానుకూలమైనటువంటి మాట, ఆప్యాయత, డబ్బుల ఏంటన్నది చూడలేదు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మెంటల్గా నిన్ను మైండ్లోంచి డిలీట్ చేసేసింది. అంటే నాకు సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వనటువంటి మొగుడిని నేను తాత్కాలికంగా ఒక బొమ్మలాగే ఇంట్లో పెట్టుకుంటాను. అందరూ చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఎటువంటి తప్పులు చేస్తారో ఆ విధంగా నేను తప్పులు చేసుకుంటూ పోతాను అని అనుకుంటుంది. తను చేసేటటువంటి పనులకి తప్పు అనే పదాన్ని కూడా తను వాడట్లేదు ఈరోజు. నార్మల్ కదండి, జస్ట్ ఫ్రెండ్షిప్ అంటుంది. తను పదే 4-5 సార్లు ఈరోజు వాడిన పదం జస్ట్ ఫ్రెండ్షిప్. అంటే దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయనేది కూడా తెలియకుండా ఆ అమ్మాయి ఈరోజు అందులో దిగిపోయింది. కాబట్టి తన్ను మార్చండి అని నువ్వు మారాలని తనగాదు, ఇద్దరూ మారాలి. ఇద్దరు మారితేనే జీవితం. ఇలాగే కంటిన్యూ అవుతామంటే కనుక దయచేసి కలుసుకుని ప్రయాణం చేయొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ విచ్చలవిడితనం ఇంకా పెరుక్కుంటూనే పోతుంది. నువ్వు హింస పెట్టి తాగి ఆ అమ్మాయిని బాధ పెట్టే తత్వం పోతుంది. ఎవరో ఒకళ్ళ ప్రాణాలు లేచిపోతాయి, లేదంటే సూసైడ్ చేసేసుకుంటారు. సో ఈ నా ఉద్దేశం ఏంటంటే నువ్వు మారు అనే పోటీ కాదు, ఇద్దరు మారాలి. అవసరమైతే ఇద్దరు కౌన్సిలింగ్ రావాలి, ఇద్దరు బాధ్యత వహించాలి, ఈ పెళ్లిని గౌరవించాలి. అవసరం ఉంటే 2 వైపుల పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అటువంటి కౌన్సిలింగ్ ఏదన్నా ఇవ్వాలి అంటే కనుక దానికి నేను రెడీగానే ఉన్నాను. రండి, మ్యారేజ్ కౌన్సిలింగ్ ఆర్ మ్యారేజ్ థెరపీ అనేటటువంటిది ఉంటుంది. దానికి నేను రెడీ, మీరు రెడీ అయితే కనుక ఇద్దరు సమపాలల్లో ముందుకు రావాలి. నిందించుకోకూడదు, నిలదీసుకోకూడదు. నాలో తప్పు ఉంది అనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తే మార్పు వస్తుంది. ఇంకా నీ విషయానికి వస్తే రావాలి, నువ్వు చేసిన దానికి నీ కర్మకు నువ్వే బాధ్యుడు. ఎవరు ఏం చేయలేరు ఇక్కడ. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఇంత డబ్బులు ఇస్తే రేపొద్దున తిరిగి ఎలా ఇస్తుంది? వాళ్ళ ఆయన ఎందుకు ఇస్తాడు? వాళ్ళిద్దరు విడిపోతే యాలమ్ని వస్తుందని గ్యారంటీ ఏంటి? వాళ్ళ ఆయన బాగుపడి ఉద్యోగం చేసిన ఆపు తీరు అసలు ఏమన్నా పొంతనుందా నీ ఆశకి? నువ్వేంటంటే వాస్తవానికి ఇచ్చినటువంటి డబ్బులు పోయినాయే అన్నట్టుగానే ఇచ్చావు. ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడ అప్పు ఇవ్వాలి అంటే కనుక తీర్చేటటువంటి కెపాసిటీ అవతల వాళ్ళకి ఉండాలి కదా. నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? కాదు, నీకు జ్ఞానం ఉంది, కానీ ఇచ్చినటువంటి డబ్బులు ఏదో ఫేవరిజం కింద ఇచ్చావు, ఒక ఎంటర్టైన్మెంట్కి ఇచ్చావు, ఒక ఫ్రెండ్షిప్ కింద ఇచ్చావు. వస్తాయనే నమ్మకం నీకు లేదు. కాబట్టి నీ డబ్బులు ఎప్పుడు వస్తాయనేటటువంటిది వేరే విషయం. అతనైతే మాత్రం బాధ్యత తీసుకున్నాడు. తన మారి వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తే కనుక ఇస్తాడు. కాబట్టి కొద్దిగా నీకు సేద తీరినట్టు అవుతుంది. సో వీళ్ళిద్దరికి అయితే మాత్రం ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నీడ్ ఫర్ కౌన్సిలింగ్ ఐఎమ్ రెడీ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం ఇక్కడ ఒక రెవల్యూషన్ క్వశ్చన్, ఒక కామన్ ప్రవర్తన, ఇందులో ఒకదానికి ఆన్సర్ ఇదే స్టేజ్ మీద ఉంది. నేను దానికి కంక్లూజన్ ఇస్తాను. ఒక రెవల్యూషన్ క్వశ్చన్ ఈ అమ్మాయి రిపీటెడ్గా అడిగింది. బాయ్స్, జెంట్స్ అమ్మాయిలకి మెసేజ్లు పెడతారు, అమ్మాయిలతో మాట్లాడుకుంటారు, అమ్మాయిలతో చాటింగ్లు చేస్తారు, వీడియో కాల్స్ చేసుకుంటారు. అదే ఆడపిల్లలు చేస్తే తప్పేంటి? నానా నీకు ఇది ఆన్సర్. నిజంగా నువ్వు ఛాలెంజింగ్గా అడుగుతున్నావు, తెలిసి అడుగుతున్నావు, తెలియక అడుగుతున్నావు. అది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా దరిద్రమే. వాళ్ళ గొయ్య వాళ్ళు తవ్వుకున్నట్టే లెక్క. ఎవరితోటో అన్నెసరీగా చాటింగులు చేయకూడదు. అది మెయిన్గా ఆఫ్టర్ మ్యారేజ్. నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి చాటింగులు చేస్తే అబ్బాయిలతో మాట్లాడకూడదు అంటే మాట్లాడొచ్చమ్మా. ప్యూర్ ఫ్రెండ్స్ అయ్యి నీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే మీరు మాట్లాడవచ్చు. నీ హస్బెండ్కి తెలియదు. నీ హస్బెండ్ తెలియకుండా నువ్వు సీక్రెట్గా ఫ్రెండ్స్తో మాట్లాడేది, జెంట్స్ అయినా లేడీస్ అయినా వల్గర్ మెసేజ్లు వెళ్తుంటే కొంతమంది లేడీస్తో కూడా మాట్లాడతారు, మా అత్త ఎట్లా, మా హస్బెండ్ ఎట్లా, మా ఆడబడిచి ఇట్లా అని. అవే సర్వనాశనం అవుతాయి కాపురాలు నాశనం చేసుకోవడానికి. నువ్వు మాట్లాడటం ఎంత తప్పో అదే మీ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్సే వల్గర్గా మాట్లాడుతుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇంత నిదానంగా వచ్చావు కదా, అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని షోకి, అమ్మో మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయండి అని. అర్థమవుతుందా? నువ్వు ఈరోజు ఆ మాట్లాడిన క్వశ్చన్కి ఆన్సరు ఆడవాళ్ళు మాట్లాడినా మగవాళ్ళు మాట్లాడినా అది తప్పే.
ఫ్రెండ్షిప్కి ఒక లిమిట్ ఉంటుంది, అది దాటి మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడిన విధానాల్లో నీ అవసరాల కోసం కొంచెం వల్గారిటీ కూడా, రొమాన్స్ కూడా యాడ్ చేసావు. అది ఇంకా దరిద్రం. అది ఎవరు చేసినా తప్పే. నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఆడవాళ్ళు చేస్తే కరెక్ట్, మగాళ్ళు చేస్తే కరెక్ట్ అని ఇక్కడెక్కడ లేదు. క్యారెక్టర్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే. అర్థమైందా తల్లి? దీనికి ఆన్సరు అది మగాళ్ళు చేసినా ఆడాళ్ళు చేసినా పర్యవసానం ఏంటో తెలుసా? అక్కడ కూర్చున్నాడు రాహుల్. అదే మగాళ్ళు చేస్తే ఆడవాళ్ళు ఆ ఫొటోస్ అవన్నీ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి కేసులు వేసి అలా సర్వనాశన దొంప తెంపుతున్నారు. అదే ఆడాళ్ళు చేస్తే డబ్బులు వసూలు చేసుకోవడం, మెసేజ్లు పెట్టి ఈ రోజున అతను మార్ఫింగ్ చేసి నీ ఫొటోస్ పెట్టాడు అంటే ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఇవి సెక్సువల్ హెరాస్మెంట్ దాకా వెళ్తాయి. రేపొద్దుట నువ్వు నా పక్కన వచ్చి పడుకోపోతే మీ ఆయనకి చెప్తానంటే ఏం చేస్తావు నువ్వు? నువ్వు చేసిన పనికి ఆన్సర్ ఇక్కడ ఉంది. నీకు అర్థమవుతుందా? ఆడవాళ్ళు చేసినా మగాళ్ళు చేసినా వాళ్ళు సక్రమంగా ఇట్లాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరు రోడ్ల మీద కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. పిచ్చదానిలాగా మాట్లాడుతున్నావు ఏంటి? తిక్కని కింద అక్కడ ఆ పిల్లోడు ఏదో కాస్త ఉన్నంతలో మంచోడు కాబట్టి జస్ట్ మార్ఫింగ్లు చేశాడు. మీ ఆయన కనీసం అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. మామూలు మార్ఫింగ్లేనండి అని. మార్ఫింగ్ దీని సెకండ్ స్టేజ్ ఏంటి? 2 lakhs దాకా ఇచ్చాడు. సెకండ్ స్టేజ్ ఏంటి? మార్ఫింగ్లు చేశాడు. థర్డ్ స్టేజ్ ఏంటి? నువ్వు డబ్బులు ఇవ్వని క్లారిటీ వచ్చిన తర్వాత మీ ఆయనకి చెప్పనా బయటకు వస్తావా అని అడుగుతాడు. నువ్వు వెళ్ళిపోతావు. ఆల్రెడీ ఇక్కడ తిరుగుంది కదా. ఈయనకి చెప్పడం కంటే ఆడితో వెళ్ళడం బెటర్ అని. ఎవరి జీవితం నాశనం అవుతుంది ఇక్కడ. అదే మగాళ్ళు చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ అమ్మాయిలు భార్యకి చెప్తామని చెప్పి కేసులు వేసి లక్షలు వసూలు చేస్తున్నారు. వాళ్ళకి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? బాయ్ ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్స్తో ఎవరితో కూడా మాట్లాడకూడదు ఆఫ్టర్ మ్యారేజ్. బుద్ధి తెచ్చుకో ఈ క్షణాన్ని నుంచైనా. ఈ రోజు నువ్వు చేసిన పనికి ఒక క్రైమ్ చేసిన రెండో క్వశ్చన్ సహజ లక్షణం. ఒక భర్త సహజ లక్షణం తాగడం, తిరగడం, భార్యని కొట్టడం. నీకు వచ్చిన ప్రాబ్లమ్స్కి ఈ అమ్మాయి సొల్యూషనా? ఈ అమ్మాయి నీ తల్లిదండ్రులు కానీ నీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నువ్వు ఆ అమ్మాయిని శారీరకంగా హింసిస్తావా? ఈ రోజు అది కొట్టకపోయింది ఈ పిల్ల చేసిన తింగర పని వల్ల. ఆ అమ్మాయి ఆ పని చేయడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎవడో డిసైడ్ చేస్తాడో తెలుసా? ఆఫ్టర్ మ్యారేజ్ భర్త కరెక్ట్ గా ఉంటే ఇలా ఉండదు ఈ దరిద్రం. ఈ రోజున ఈ పిల్ల ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకు కూర్చుంది? నీ బిహేవియర్ వల్ల. నిన్ను కదా తీసుకెళ్లి జైల్లో వేయాలి, అతన్ని కదా తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఆ పిల్ల అడుగుతున్న ఒక క్వశ్చన్ కరెక్టే. ఆడవాళ్ళు చేస్తేనే తప్ప అని. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ పిల్లకి పెట్టాల్సిన గడ్డ ఆ పిల్లకి పెట్టాం. ఈ రోజున నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు సహజ లక్షణం. భర్త అంటే కొడతాడమ్మా, కొట్టకుండా ఎట్లా ఉంటాడు, కాల్చకుండా ఎట్లా ఉంటాడు, సర్దుకోవాలంటే ఇలా డిప్రెషనే అవుతుంది. ఈ పిల్లకి ఇంకా ఎక్కడ హద్దులు, అక్కడ దొరికిన ఫ్రెండ్స్ కూడా మంచోళ్ళు అవడం వల్ల హద్దులు కొంతవరకే తెలిసినాయి. ఈ చెత్త ఫోన్లో ఒకటి వచ్చేసరికి ఎవడ తోసిన మెసేజ్లు వాళ్ళు పెట్టుకుంటూ వల్గారిటీ వెళ్ళిపోయింది అక్కడ దాకా. రేపటి రోజున అమ్మాయి రోడ్డు మీద గుమ్మం దాటి బయటకు వెళ్తే నువ్వు ఆపగలవా? అమ్మాయి జీవితాన్ని ఎవరు సర్వనాశనం చేసినట్టు ఇక్కడ? వాళ్ళ అమ్మా నాన్న కాదు, వాళ్ళ అమ్మా నాన్న మంచి సంబంధం అనేది నీకు చేశారు. నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, ఒక్కగానొక్క కూతురు ఉంటారులే బాగా అనే కదా చేశారు. త్వరగా సెటిల్ అవుతారని చేశారు. మీకేదో పిల్లలు పుడితే ఇంట్లో వారసత్వం పెరిగిద్దని చేశారు. నీ జీవితానికి నీకు అప్పుడే అంత విపరీతమైన టెన్షన్స్. ఏమయ్యా నీ వయసు ఎంత? రెగ్యులర్ గా తాగే అంత ఏముంటది? ఏదో రోజు కూలి పని చేసుకుని వచ్చి ఆ రోజు మూటలు మొయ్యకపోతే తాగపోతే మాకు పని అవదండి అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏమంత ఫైనాన్షియల్ కష్టాలు నీకు? పెళ్లి చేసుకున్నావు, భార్యతో లైఫ్ ఎంజాయ్ చేయడం తెలియదా? ఎవరయ్యా ఈ రోజుల్లో ఇంట్లో కూర్చునేది 4 గోడల మధ్య? ఏమైనా గుడికి తీసుకెళ్ళావా? ఎక్కడైనా సినిమాకి తీసుకెళ్ళావా? ఒక్కసారి షికారుకి తీసుకెళ్ళావా అమ్మాయిని? ఏ రకంగా క్వశ్చన్ చేస్తావు నువ్వు? చంపలు పగల కొట్టేవాడు లేక. చెప్పు, వీటికి ఆన్సర్ చెప్పు. అమ్మాయిని మార్చాలా లేదా చెప్తావు. ఆ పిల్లకి ఎట్లాగో బుద్ధి లేదు, అమ్మాయికి ఎట్లాగో కౌన్సిలింగ్ అవసరం. నీకెందుకు కౌన్సిలింగ్? నువ్వు సహజంగానే చెడ్డోడివి. అదే మీ చెల్లిని కొడితే నువ్వు ఊరుకుంటావా? వెళ్ళి బావ మీద కేసేస్తావా అర్జెంటుగా? మీ చెల్లికి సిగరెట్లతో కాలిస్తే ఊరుకుంటావా? మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఒకటి, బయట ఆడపిల్లలు అయితే ఒకటా? ఎందుకు మార్చాలా అమ్మాయిని? నువ్వు మారితే అమ్మాయి ఆటోమేటిక్గా మారుతుంది. ఆ అమ్మాయికి ఇంకొకరితో పనే లేదు. ₹1 అడుక్కోవాలంటే ఎవరిని బయట ఉన్న అడుక్కుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు? ఒక అమ్మాయి క్యారెక్టర్ ఈ రోజున కింద పడిపోయిందంటే నీ వల్ల. నువ్వు వెళ్ళి రోజు కాలుస్తావు, రోజు తింటావు. అవునండి కొడతాను. ఎవరు నువ్వు కొట్టడానికి? ఏ హక్కు ఉందని కొడతావు? ఏ రకంగా నిన్ను సపోర్ట్ చేయాలి? ఎందుకు ఆ అమ్మాయిని మార్చాలి? ఆ అమ్మాయి అసలు వెళ్ళదు. ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంది. నోరు మూసుకుని భరించాల్సి వస్తుంది నువ్వు చేస్తున్న పనికి. అర్థమవుతుందా? మీరు ఈ క్షణాన్ని నుంచి ఆ అమ్మాయిని కొట్టను, తిట్టను, నా హక్కు, నా భార్యని నేను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటానండి అంటే మేము ఇంకా మిగతా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. అర్థమవుతుందా? మీ ఇద్దరిది లాస్ట్లో మాట్లాడతాం. ఎవరయ్యా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్వి. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక నిజంగా బిఫోర్ మ్యారేజ్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేవాళ్ళు తెలుసా? లేడీస్ జెంట్స్ కంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది.
ఆ దరిద్రం ఎప్పుడో ఎగిరిపోయింది. ఫ్రెండ్షిప్ అనే ముసుగులో చాలా చేసి పడేస్తున్నారు. సరే ఏదో గుడ్లో మెల్లం ఇది కనిపించింది. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది, నీకు ఫోన్ చేసింది, ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేయగలిగితే చేయాలి, లేదా ఫ్రెండ్షిప్ అంతే. ఈ అమ్మాయికి ఫైనాన్షియల్గా ఏమీ లేదు కాబట్టి నువ్వు హెల్ప్ చేసావు. అదేదో అప్పు అంటే ఒకసారి 2 సార్లు 10వ సారి నువ్వు ఇచ్చావు చూడు, అప్పుడే నీకు అర్థం అవ్వాలి ఇది రాని బాకీల కింద లెక్క. ఈ పిల్ల ఏదో మెసేజ్లు పెడుతుంది డిప్రెషన్లో, ఒక ఫ్రెండ్గా నువ్వు హెల్ప్ చేయాలి. అప్పుడు నువ్వు అక్కడ ఉండేవాడివి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? పాతాళంలో ఉన్నావు, నార్మల్ పర్సన్ లాగా కూడా లేవు, బ్లాక్ మెయిలింగ్కి దిగిపోయావు. నీలో క్రూయాలిటీ బయటకు వస్తా వచ్చింది. అంటే డబ్బు ఇచ్చేస్తే ఏ అమ్మాయి అన్నా పడిపోద్ది, ఫ్రెండ్ కాబట్టి తేరగా దొరికింది. వీళ్ళిద్దరు క్రూయాలిటీ కంటే నీది ఇంకా దారుణంగా ఉంది. మీ పెంపకం ఏదో బాగుండి కాస్త ఆగావు కానీ బయట ఎలా నడుస్తున్నాయి తెలుసా? ఈ స్టేజ్లే మార్ఫింగ్లు చేస్తావా? ఏ ఉద్దేశంతో మార్ఫింగ్ చేసావు? ఏమని చేసావు? నెక్స్ట్ నీ స్టెప్ ఏంటి? నీలాగే ఇంకో 2 ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా ఒకవేళ అలాగే ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక క్షణం ఆలోచించండి నాన్న. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇంత దిగజారాలా? మీరు కదా డబ్బులు ఇచ్చారు, మీరు కదా అత్యాశకి వెళ్ళారు. దానికి తగ్గ పనిష్మెంటే నీకు ఇక్కడ 1 రూపాయి కూడా రాదు. నీ 2 లక్షలు 0 దొబ్బ ఇక్కడ నుంచి. నువ్వు ఇంకా క్రైమ్లోకి వెళ్ళావు. నువ్వు చేసిన మార్ఫింగ్స్కి నేను ఈరోజు కంప్లైంట్ ఇస్తే చాలా సీరియస్గా ఉంటుంది. ఆ పిల్లకున్న డిప్రెషన్కి సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆల్రెడీ క్లారిటీ వస్తుంది. ఇలాంటి అమ్మాయిని మోసం చేసి ఇక్కడ డబ్బులు ఇచ్చి ఫిజికల్గా వాడుకోవడానికి మార్ఫింగ్లు చేశాడండి, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడంటే నువ్వు జైలుకి వెళ్ళాలి తెలుసా? ఎవడైనా కానీ గుర్తు పెట్టుకోండి, ఒక అమ్మాయి తేరగా డబ్బులు అడుగుతుందంటే రేపటి రోజున ముంచేస్తుందని గుర్తు పెట్టుకోండి. ఒక అబ్బాయి తేరగా డబ్బులు ఇస్తున్నాడంటే రేపటి రోజున సెక్సువల్గా హెరాస్ చేస్తాడు, జీవితాలు సర్వనాశనం అవుతాయని గుర్తు పెట్టుకోండి దయచేసి. నీకు 2 లక్షలు లేవు, ఏమీ లేవు. నాన్న నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఓ మీ ఆవిడ జడ బాగుంది, చాలా అంత జుట్టున్న వాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఏం చేద్దాం చెప్పు నాన్న, నీకు ఇప్పుడు అర్థమైందా? నీ కూతురు తప్పు చేస్తే నువ్వు బాగు చేసుకుంటావా లేదా? ఆ అమ్మాయి స్వతహాగా చెడ్డది కాదు, నీ బిహేవియర్ వల్ల డిప్రెషన్లో అలా అయింది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఏ భర్త అయినా కానీ భార్య తర్వాతే ఎవరైనా, మిగతావన్నీ బాధ్యతలు. భార్య నీకు ఒక ఫ్రెండ్, జీవితకాలం తోడుండే ఫ్రెండ్. నీ పిల్లలు వస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తారు, మీ అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళ తీర్థయాత్రలకు వాళ్ళు వెళ్తారు తప్ప జీవితకాలం నీతో తోడు ఉండేది నీ భార్య మాత్రమే. నువ్వు ఏదన్నా షేర్ చేసుకోవాలంటే ఆయన దగ్గరే, కానీ తన్నులు తినకుండా ముందు నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవాలి తల్లి. రిపీటెడ్గా కంప్లైంట్ ఇస్తే ఆయన మార్చుకోవడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఎవరో దొరికారు కదని భయపడి మూలకి వెళ్ళిపోయి ఇట్లా చేస్తే జీవితం సర్వనాశనం అయిపోద్ది. మీరు ఇంకా 20%లో ఉండి బయటపడ్డారు. మునిగిపోయినాక అతను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేసేదానివి? ఈయనకి చెప్పవు, ఈయనేనడో అన్కాన్షియస్లో నువ్వు బయటికి వెళ్ళేదానివి. విడాకులు, ఇది విడాకులు ఇచ్చే కేసా అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. విడాకుల కేసే కాదు, మీ ఇద్దరికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటే చాలు. నువ్వు తాగుడు మానే, నువ్వు ఫోను ఒక 1 ఇయర్ మానిపడే, నీకు ఫోనే అవసరంలా. అమ్మ బాయ్ ఫ్రెండ్సే అస్సలు అవసరంలా. నీ బాయ్ ఫ్రెండ్ ఈయనే, అర్థమవుతుందా? నీ భర్తే నీ బాయ్ ఫ్రెండ్. ఇంకెవ్వడికి ఉద్ధరించాల్సిన పని లేదు తల్లి. నువ్వు ఇక్కడైనా అప్పులు ఇంకేమైనా ఉన్నాయా? చంప పగిలిపోద్ది. ఇంకోసారి ఎవరి దగ్గర అన్నా ఆడవాళ్ళు అప్పు చేయకూడదా అన్నావంటే ఎవడో అప్పు చేయకూడదు నానా. అమ్మాయి దగ్గర నుంచి 1 ఇయర్ నుంచి 1 ఇయర్ అయితే ఫోన్ కట్టు. ఆ తర్వాత కూడా నీకు నమ్మకం ఉంటేనే ఫోన్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలంటే నీ ఫోన్తో మాట్లాడుతుంది. మేము అమ్మాయి తరపు నుంచి హామీ ఇస్తున్నాం. నువ్వు ఏమో హామీ ఇస్తావో చెప్పు. నేను మారిపోతా మేడం. తాగుడు మానేయాలి, మానేస్తా. కొట్టడం మానేయాలి. నీకు హక్కే లేదు. అమ్మాయిని కొట్టే రైట్స్ మనకు లేవు నాన్న. ఎవరిని కొట్టే రైట్స్ లేవు. అమ్మాయిని ఏంటి? నేను కొట్టడం ఆపేస్తా, తాగడం ఆపేస్తా మేడం. బెటర్ సార్. కొంచెం మీరు కూడా ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తే మామూలుగా నాకు తెలుసు 100% చేంజ్ అవుతారు. చిన్నగానే ఉన్నారు, వాళ్ళకి ఇంకా చెప్పేవాళ్ళు స్ట్రాంగ్గా చెప్పేవాళ్ళు లేక తెలియక ఎట్లా. మంచి కపుల్స్ నాన్న. నువ్వైతే ఫోన్ 100% బాబునో కనండి, అన్ని సెట్ అయిపోతాయి. అంతేనా? ఆల్ ది బెస్ట్ సార్, వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కగా ఆ జంటని కలిపి మరీ పంపించారు, వాళ్ళకి చక్కగా సొల్యూషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.